మరి నా ప్రత్యేకమైన వందనాలు. మరొక్కసారి దేవుడు మరి మనందరికీ కృప చూపించున్నాడు. ఈరోజు మనం అంతయు సజీవ లెక్కలో ఉండగలిగామంటే, మరి సంతోషంగా ఉండగలిగామంటే, మరి దేవుని సన్నిధానానికి వచ్చి మన సంతోషాన్ని ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుస్తూ మరి ఇలా మరి సమావేశం అయ్యి మరి ఆయన్ని స్తుతించగలగటానికి దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప మనందరి జీవితాల మీద ఆయన ఈ విధంగా మరి కనుపరిచాడు. అటువంటి మరి కృప చూపించిన మన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి ప్రసంగికులు మరి మీ అందరికీ చెప్పిన విధంగా జింబాబ్వే మరి దేశాన్ని నుంచి మరి వచ్చి ఉన్నారు. మరి ఇది మొదటిసారి కాదని మరి తెలియజేస్తున్నారు. మరి మన దగ్గరికి రావటం మరి ఇది మొదటిసారి అయినప్పటికీ మరి విజయవాడ పట్టణాన్ని కూడా మరి ఇంతకుముందు దర్శించున్నారంట. మరి తోటి సంఘాలలో మరి మీటింగ్స్ జరిగాయని, మరి కొంతమంది సేవకులను మరి కలుసుకొని ఉన్నానని మరి ఉదయకాలంలో మాట్లాడుతూ ఉంటుంటే మరి చెప్పి ఉన్నారు, పంచుకొని ఉన్నారు. మరి ఈ ప్రాంతం అయితే మరి కొత్త కాదు, మరి సేవకులకి విజయవాడ ప్రాంతం మరి సుపరిచితమే. మరి 3 సార్లు వచ్చానని చెప్తా ఉండినారు. మరి ఏదేమైనప్పటికీ దేవుడు మరి సురక్షితంగా సేవకులను మరి ఆ దూర ప్రాంతం నుండి, ఆ దూర దేశం నుండి మన యొద్దకు మరి సురక్షితంగా నడిపించున్నారు. మరి అటువంటి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరి థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ కమింగ్ అండ్ విజిటింగ్ us this Vijayawada. We welcome you to Vijayawada once again. We are very happy that you are here. May God hide you and give a strong anointing word for us, and we are expecting a strong manna from you. So may God use you as his own vessel, and let us edify his name, and let us worship him in spirit and in his holy name. So కనుక గమనించండి, పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వమాకండి. మరి ఇక్కడ దైవికమైన వాతావరణాన్ని మరి మనం ఏమాత్రం డిస్టర్బ్ చేయకోకుండా మరి పిల్లలు ఎక్కడ కూర్చున్నవారు అక్కడే కూర్చోండి. మరి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే నిశ్శబ్దంగా వెళ్ళండి, అటు ఇటు తిరగమాకండి. మరి ఇక్కడ ఎంతో మనం ఆశతో వచ్చి ఉన్నాము. మరి ఇక్కడ నిలబడే వ్యక్తి ప్రాముఖ్యం కాదు, కానీ మరి మరుగు చేయుచున్న దేవుడు మాత్రమే మనకి ప్రాముఖ్యమై ఉన్నాడు. ఆయనే మనతో మాట్లాడాలి, మన హృదయాలను తాకాలి, మన హృదయాలను సంధించాలి. మన హృదయాలను ఆయన మాత్రమే కదిలించగలిగిన వాడై ఉన్నాడు. మనుష్యులు ఏమాత్రం మన హృదయాలను తాకరు. వారి మాటలు బట్టి ఏ మనుష్యుడు మార్చబడడు. కేవలం దేవుడు రంగం మీదకి వచ్చినప్పుడు, ఆయన అభిషేకం దిగి వచ్చినప్పుడు, ఆయన తాకిడి దిగి వచ్చినప్పుడు మాత్రమే మనుష్యుడు కదల్చబడగలుగుతాడు, మనుష్యుడు మార్చగలబడతాడు. ఒక మనిషి యొక్క హృదయం మార్చబడాలంటే దేవుని యొక్క తాకిడి అవసరమై ఉన్నది. అటువంటి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి మరి ఇక్కడ ఉండగలుగుటకు మరి చిన్న ప్రార్థన మరి కలిగి ఉండండి. మరి ఎవరు ఎంత ఆశతో వచ్చి ఉన్నారో మరి అటువంటి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. మనమంతా మరి ఆయన నామం పేరిట సమావేశమై ఉన్నాము. ఆయన నామం పేరిట సమావేశమై ఉంటుండగా మరి దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఎక్కడైతే 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో అక్కడ నిత్యముగా నేను ఉంటానని ఆయన సెలవిచ్చి ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మరి ఇక్కడ సంచారం చేస్తూ ఉండి ఉన్నాడు. మనం ఇక్కడ ఒంటరిగా లేము, ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు సత్యవంతుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు, వాగ్దానంలో నెరవేర్చువాడై ఉన్నాడు. కనుక మన భౌతికమైన జ్ఞానేంద్రియాలు ఆయన్ని స్పర్శించలేకపోయినా మనకి విశ్వాసులుగా మనకి వేరొక జ్ఞానేంద్రియం ఇవ్వబడింది. అదే విశ్వాసం అనే జ్ఞానేంద్రియం ఇవ్వబడింది. అదే 6వ జ్ఞానేంద్రియమై ఉంది. విశ్వాసులుగా ఉండే జ్ఞానేంద్రియము 6వ జ్ఞానేంద్రియము అది మనకి ఇవ్వబడి ఉంటున్నట్టుగా ఆ విశ్వాసం అనే జ్ఞానేంద్రియంతో మన దేవుడు ఇక్కడ ఉన్నాడని మనం చూడగలుగుతూ ఉండి ఉన్నాము. హల్లెలూయా. ఆయన వస్తే, రంగం మీదకు వస్తే మరి అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, హృదయాలు తృప్తిపరచబడతాయి. మరి ఎంత ఆశ కలిగి ఉంటే అంత ఆశను ఆయన తీర్చువాడై ఉన్నాడు. మరి అంత ఆశ కలిగి మనం ఉండినప్పుడు మరి దేవుడు తన దాసులను అభిషేకించుకొని బలమైన మన్నాను ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. మరి ఆశ కలిగే ఉన్నామా? మరి ఏదో దూరదేశం నుండి వచ్చాడు కదా,
మరి ఏం చెప్తాడో ఏందామని కాదు, కానీ దూరదేశం నుంచి వచ్చినా కానీ లోకల్ ప్రాంతం నుండి వచ్చినా కానీ మాట్లాడవలసిన వాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి అటువంటి శక్తివంతమైన మాట కోసం మనమంతా ఎదురు చూద్దాము. మరి ఈ సమయంలో ఐఎమ్ రిక్వెస్టింగ్ బ్రదర్ Noel to come forward and share your word of God. I request brother Joshua to come forward and translate the word. God bless you. Stodram. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Greetings this evening in the mighty name of our Lord and our Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ఈ సాయంకాలమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. Amen. ఆమేన్. I would like to appreciate Pastor Babdip మరి పాస్టర్ బాబుదీప్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. వారికి నా ప్రశంసలు. for allowing me to be here tonight. మరి రాత్రి వారు నన్ను ఇక్కడికి అనుమతించినందుకు వారికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. May the good Lord bless him మన ప్రియమైన ప్రభు వారిని దీవించును గాక. and his family మరి వారి కుటుంబమును, and his ministry వారి పరిచర్యను, and the church as well. మరి సంఘమును దేవుడు దీవించును గాక. God bless you for allowing me to be here tonight. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి అనుమతించినందుకు మీకు వందనములు. Amen. ఆమేన్. Also Reverend Josh Matangi మరి అలాగే జాషా మాతంగి గారికి కూడా for the interpretation. మరి అనువాదం కొరకు వారికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. May the Lord richly bless him. మరి దేవుడు నిశ్చయంగా వారిని ఆశీర్వదించును గాక. It has been good to be with him. మరి దేవుడు ఆయనకి తోడుగా ఉండును గాక. Amen. ఆమేన్. Brother Peter, మరి పాస్టర్ పీటర్ గారు, Pastor Petro, God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Pastor శామ్యూల్, Sam. శామ్యూల్. Yes, Samuel, God bless you. మరి పాస్టర్ శామ్యూల్ గారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బెన్నీ గారు, బిషప్ Denley. బెన్నీ గారు, బెన్నీ నోబుల్. Benny, hey, Pastor Benny, God bless you. పాస్టర్ బెన్నీ నోబెల్ గారిని కూడా God దేవుడు bless you. దీవించును గాక. God bless you, elders, మరి సంఘ పెద్దలను దేవుడు దీవించును గాక. pastors in the message. మరి వర్తమానంలో ఎంతో సీనియర్ వర్తమానికులు, May the Lord richly bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Pastor Sam, శామ్ గారు, పాస్టర్ శామ్ గారు, God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Brother John, బ్రదర్ జాన్, గాడ్ బ్లెస్ యూ. I still remember. ఇంకా పేరు గుర్తుంది అయ్య గారిది. They came to pick me there, మరి ఎందుకంటే వారు నన్ను తీసుకురావడానికి అక్కడికి వచ్చారు. so I still remember his face. మరి name, కాబట్టి ఇంకా name. ఆయనకి అయ్యగారి మొక్క నాకు జ్ఞాపకం ఉంది. God bless you all. సరే, ప్రభు మీ అందరిని దీవించును గాక. We have known each other before the foundation of the world. జగత్ పునాది వేయబడక మునిపే మనందరం ఒకరినొకరు ఎరిగి ఉన్నాము. We were together మనం అక్కడ కలిసి ఉన్నాము. before the world began. లోకం ప్రారంభం కాక మునిపే మనం అక్కడ అందరం కలిసి ఉన్నాము. So I know you all, కాబట్టి మీ అందరూ నాకు తెలుసు, and you know me as well. అలాగే మీకు నేను తెలుసు. We thank God. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. Praise the Lord. ప్రభు నామమునకే స్తోత్రములు కలుగును గాక. Maybe you may take your seats for a while. దయచేసి కొద్దిసేపు మీరు కూర్చోనండి. This one is too ఫాస్ట్ ఆపేయండి. Before we start, మనం ప్రారంభించడానికి ముందుగా I shared some few moments with Pastor Babdip. మరి పాస్టర్ బాబుదీప్ గారితో కొద్ది సమయం నేను గడపడం జరిగింది. I discovered that he was in South Africa for 3 years. మరి 3 సంవత్సరాలు వారు దక్షిణాఫ్రికాలో పనిచేశారని నాకు తెలిసింది. So it was good అది ఎంతో మంచిగా ఉన్నది నాకు, for him to know South Africa. మరి ఎందుకంటే వారికి సౌత్ ఆఫ్రికా గురించి తెలుసు. And now he's back here in India.
మరి వారు తిరిగి ఇప్పుడు భారతదేశానికి వచ్చి ఉన్నారు. but want to take him back to South Africa again. మరి మరలా ఆయన నేను సౌత్ ఆఫ్రికా తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. Because that time he didn't preach. బహుశా ఆ సమయంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన ప్రసంగం చేయలేదు. అక్కడ he was just doing the work of IT. మరి అక్కడ వారు ఐటీ డిపార్ట్మెంట్ ఐటీ ఫీల్డ్ లో పనిచేశారు. So I believe the work of IT is over now. మరి ఇప్పుడు ఆ యొక్క సాఫ్ట్వేర్ పని అయిపోయిందని నేను నమ్ముతున్నాను. He must come down and preach for us. మరి ఇప్పుడు మాత్రం వారు మాకు ప్రసంగం చేయడానికి రావాల్సి ఉన్నది. Reverend Josh Matangi, మరి అలాగే రెవరెండ్ జాషువా మతంగి గారు కూడా he has been in our country. మరి వారు మా జింబాబ్వే దేశం వచ్చారు. He preached for us. ఆయన మా దగ్గర ప్రసంగించారు. We really appreciate him. మరి నిజంగా వారిని మేము ఎంతో ప్రశంసిస్తున్నాము. Amen. ఆమేన్. It's good to have good pastors like this. మరి ఇలాంటి మంచి సేవకులను కలిగి ఉండటం అనేది ఎంతో మేలు మనకి. Especially elders like this. మరి ప్రత్యేకంగా ఇలాంటి పెద్దలను మనం కలిగి ఉండటం మంచిది. They want to know the right things all the time. మరి వారు ఎల్లప్పుడు కూడా సరైన కార్యాలని తెలుసుకోవాలని వారు ఆశ కలిగి ఉన్నారు. They walk 9 times. They walk 9 times, 9 steps. మరి వారు 9 రెట్లు నడుస్తున్నారు. And they check. మరి వారు పరిశీలిస్తున్నారు. Are you getting the proverb? ఆ సామెత మీకు అర్థమైందండి? If somebody walks 9 times, మరి ఎవరైనా 7 సార్లు నడిచినట్లయితే and he checks around, మరి ఆ పరిశీలన చేస్తూ 7 సార్లు తిరిగిన 9 సార్లు తిరిగినట్లయితే he want to be sure of what he is doing. ఖచ్చితంగా అతడు ఏం చేస్తున్నాడో దాన్ని రూఢీపరచుకోవాలని అతడు ఆశ కలిగి ఉన్నాడు. But if somebody doesn't check what he's doing, అయితే ఎవరైనా సరే తను ఏం చేస్తున్నాడో ఆ పనిని పరిశీలన చేయనట్లయితే he just goes straight అతడి నేరుగా వెళ్ళిపోతాడు ఆ పనిలోనికి. and discover his errors there. తర్వాత అప్పుడు ఆయన తప్పులు ఆయనకు అర్థమవుతాయి. But elders, they don't do that. అయితే పెద్దలు మాత్రం ఆ పని అలా చేయరు. They walk 9 times. వారు 9 సార్లు నడుస్తారు. And they check. ఆ చుట్టూ తిరిగి పరిశీలన చేస్తారు. Another 9 times. మరొక 9 సార్లు తిరుగుతారు. They check again. మరలా వాటన్నిటిని పరీక్ష చేస్తారు. Whether their steps are right. మరి ఆ అడుగులు సరిగా ఉన్నాయా లేవా. Amen. ఆమేన్. We really appreciate you. మరి నిశ్చయంగా నేను మీ అందరిని అభినందిస్తూ ఉన్నాను. Greetings from Zimbabwe. మరి జింబాబ్వే దేశం నుండి మీకు శుభములు తీసుకుని వచ్చి ఉన్నాను. The bride in Zimbabwe, they are greeting you. మరి జింబాబ్వే దేశంలో ఉన్న పెండ్లి కుమార్తె మీకు వందనములు చెప్పి ఉన్నారు. Amen. ఆమేన్. They are sending their greetings to you. వారు మీకు శుభములు పంపి ఉన్నారు. Amen. ఆమేన్. And also my family, అలాగే నా కుటుంబము, they are also sending their greetings to you. వారు కూడా తమ శుభములు మీకు పంపి ఉన్నారు. And my church say greet them. మరి నా సంఘం కూడా చెప్పింది వారికి వందనములు చెప్పండి మా తరపునని. So if I go back, మరి నేను తిరిగి వెళ్ళిన తర్వాత how many do want me to say they were greeting them? మరి మీలో వారికి కూడా శుభములు చెప్పి ఉన్నారని మీలో ఎంతమంది చెప్పాలనుకుంటున్నారు? So that I can send my greetings back. మరి కాబట్టి నేను కూడా మీ శుభములు వారికి తిరిగి తీసుకుని వెళ్తాను. Amen. ఆమేన్. So it's good to be with you, brothers and sisters. సహోదరి సహోదరులారా, ఈ సాయంకాలం వేళ మీతో కలిసి ఉండటం చాలా మంచిగా ఉన్నది నాకు. I believe God is going to be with us tonight. ఈ రాత్రి ప్రభు మనతో ఉండబోతున్నాడని నేను నమ్ముతున్నాను. For some few minutes, మరి కొద్ది నిమిషాలు I believe God is going to bless us. మరి దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడని నేను నమ్ముతున్నాను. Amen. ఆమేన్. So I can bother you now. మరి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. To just stand for a scripture reading. మరి లేఖనాలు చదువుతుండగా కొద్దిసేపు నిలబడదాం మనము. Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. My voice is hoarse now. మరి నా గొంతు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. You have to bear with me. మరి నాతో పాటు మీరు కొంచెం ఓర్చుకోవాలి నా మాటలు. You have to bear with me. మరి నాతో పాటు కొద్దిగా మీరు సహించండి. Praise the Lord. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. అయితే Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. Let's read the word. వాక్యాన్ని మనం చదువుకుందాం. Wherefore, holy brethren, partakers of the heavenly calling, consider the apostle and the high priest of our profession, Jesus Christ. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా,
మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. I like what the scripture is saying. ఇక్కడ లేఖనాలు ఏం చెప్తున్నాయో అదంటే నాకు ఎంతో ఇష్టము. Listen to the scripture. ఈ లేఖనాలు జాగ్రత్తగా వినండి. The scripture is saying, ఇక్కడ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. consider the apostle and the high priest of our profession. మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. Jesus Christ. యేసు క్రీస్తే ఆయన మీద లక్ష్యం ఉంచండి. Who was faithful to him that appointed him, and also Moses was faithful in all his house. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. For this man was counted worthy of more glory than Moses, in as so much as he who hath builded the house hath more honor than the house. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను. For every house is builded by the same man, but he that built all things is God. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. Who built all things is God. మరి చూడండి, సమస్తమును కట్టువాడు ఎవరు? దేవుడు. And Moses verily was faithful in all his house as a servant for a testimony of those things which were to be spoken after. ముందు చెప్పబోవు సంగతులకు సాక్ష్యార్థకరముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. But Christ is a son over his own house, whose houses are we, if we hold fast the confidence and the rejoicing of the hope firm unto the end. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. May the good Lord bless the reading of his word. You may take your seat. మన మంచి ప్రభు వాక్యమును దీవించును గాక. దయచేసి మీరు అందరూ కూడా కూర్చోనండి. Amen. ఆమేన్. Praise the Lord. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. I don't know for how long, మరి ఎంతసేపు మాట్లాడాలో నాకు తెలియదు. but maybe for some few minutes. మరి కొద్ది నిమిషాలు నేను మాట్లాడొచ్చు. The pastor says you can preach up to 10. I said, మరి పాస్టర్ గా అయ్యగారు చెప్పారు మీరు 10 గంటల వరకైనా ప్రసంగించవచ్చండి. no. లేదండి. Praise the Lord. దేవుని నామానికి స్తోత్రములు. We'll be led by the Spirit. మరి ఆత్మ చేత మనం నడిపించబడదాం. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Now, from these scriptures, మరి మనం చదివిన ఈ లేఖనాల నుండి I want to speak for a while. మరి కొద్ది సమయం నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. We might not go very far మనం ఎక్కువ దూరం ధ్యానం చేయలేకపోవచ్చు with the subject, ఈ అంశంలో. but some few things అయితే కొన్ని విషయాలు మీ ఎదుట నేను పెడతాను. I believe God is going to help you, మరి దేవుడు నిశ్చయంగా వాటి ద్వారా మీకు సహాయం చేస్తాడని నేను or God నమ్ముతున్నాను. is going to help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. I want to speak on about the high priest. ప్రధాన యాజకుడు గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. Amen. ఆమేన్. The high priest. ప్రధాన యాజకుడు. From our scriptures there, మరి ఇక్కడ మనం చదివిన లేఖనాలు చెప్తున్నాయి. you could see two high priests. మరి ఇక్కడ ఇద్దరు ప్రధాన యాజకులను మనం చూస్తున్నాము. Amen. ఆమేన్. High priest Jesus Christ there, మరి ఇక్కడ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఉన్నారు. and the Old Testament high priest Aaron. మరి అలాగే పాత నిబంధనలో ప్రధాన యాజకుడైన అహరోను ఉన్నారు. Amen. Amen. You can see two high priests. కాబట్టి ఇక్కడ ఇద్దరు ప్రధాన యాజకులను మనం చూస్తున్నాము. But I want to just say something about the high priest. అయితే నేను ప్రధాన యాజకుడు గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. Maybe some few minutes. మరి కొద్ది నిమిషాలు బహుశా The importance of the high priest, మరి ప్రధాన యాజకుడి యొక్క ప్రాముఖ్యత గురించి, or the duties of the high priest. లేదా ప్రధాన యాజకుని యొక్క ఆ విధుల గురించి. And you compare the Old Testament high priest మరి అలాగే పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడిని
and the New Testament high priest, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడిని మనం పోల్చి చూద్దాము. or even with our Lord Jesus Christ, the high priest. మరి మన ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తుతో మనం దాన్ని పోల్చి చూద్దాము. Amen. ఆమేన్. You like to hear about that? దాని గురించి మీరు వినాలని ఆశపడుతున్నారా? Amen. ఆమేన్. What the Old Testament high priest used to do, మరి పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు ఏం చేస్తా ఉండేవారంటే, his duties in the temple, మరి ఆలయంలో ఆయన చేయవలసినటువంటి ధర్మ విధులు, his responsibility. మరి ఆయనకి ఇవ్వబడిన బాధ్యతలు. Amen. ఆమేన్. And as you know, in the Old Testament, మరి మీలో తెలుసు చాలా మందికి పాత నిబంధన కాలంలో Aaron was only the high priest, మరి అహరోను మాత్రమే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. doing all those duties as a high priest. మరి ఆయన మాత్రమే ప్రధాన యాజకుడుగా ఆ ఆరాధన కార్యక్రమాలన్నీ జరిగించేవాడు. But according to the teaching of the message, అయితే ఈ కాలం యొక్క వర్తమానం యొక్క బోధ ప్రకారంగా whatever they were doing in the Old Testament పాత నిబంధనల కాలంలో వారు ఏమేమైతే చేస్తా ఉన్నారో was pointing to Christ. అవన్నీ కూడా యేసు క్రీస్తుని చూపిస్తున్నాయి. All those things were in shadows and types, అవన్నీ కూడా సంజ్ఞలుగా ఛాయలుగా యేసు క్రీస్తుని సూచిస్తున్నాయి. pointing to Christ. అవి క్రీస్తుని చూపిస్తున్నాయి. Amen. ఆమేన్. Praise the Lord. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. Now let's go to Exodus నిర్గమకాండంలోనికి మనం వెళదాము. before we go further. ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ముందుగా Exodus 28. నిర్గమకాండము 28వ అధ్యాయము. Now let's see the duties of Aaron. మరి ఇక్కడ అహరోను యొక్క విధులను మనం చూద్దాము. I'm not going into all the details. మరి అయితే ఆ వివరణలన్నీ నేను ఇవ్వబోవట్లేదు గాని You can read the whole chapter of Exodus 28 and 29. మరి నిర్గమకాండము 28, 29 అధ్యాయాలు మీరు పూర్తిగా చదవండి. And you తర్వాత can see all the duties of the high priest, అక్కడ మీరు ప్రధాన యాజకుడి యొక్క విధుల గురించి మీరు తెలుసుకుంటారు. all the requirements. మరి ఆయన కావలసిన యోగ్యతల గురించి. Amen. ఆమేన్. In the Old Testament, the priests were from the house of Levi. మరి పాత నిబంధన గ్రంథములో యాజకులందరూ కూడా లేవి కుటుంబముల నుండి వచ్చిన వారే. Kings from the house of Judah. మరి రాజులు యోధా కుటుంబంలో నుండి వచ్చారు. Amen. ఆమేన్. You know that. ఆ సంగతి మీకు తెలుసు. Verse 1, Exodus 28. మరి నిర్గమకాండం 28వ అధ్యాయం మొదటి వచనం. Amen. ఆమేన్. And take thou unto thee Aaron thy brother and his sons with him, Aaron from among the children of Israel, that he may minister unto me in the priest's office, even Aaron, Nadab, and Abihu, Eleazar, Ithamar, Aaron's sons. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. Verse 2. రెండవ వచనం. And thou shalt make holy garments for Aaron thy brother, for glory and for beauty. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. Amen. ఆమేన్. Let's go verse 9. 9వ వచనంలోనికి వెళ్దాం నేరుగా. Are you there? వింటున్నారండి? And thou shalt take 2 onyx stones and grave on them the names of the children of Israel. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఆ పేర్లు రాయవలెను. Now here we are starting. ఇక్కడ మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాము. God is saying, దేవుడు చెప్తున్నాడు, take 2 onyx stones. 2 లేత పచ్చ రాళ్లను తీసుకొనిము. 2 stones. 2 రాళ్ళు. 1, 2. 1, 2. Amen. ఆమేన్. Are we together? వింటున్నారండి అందరూ? ఇక్కడే ఉన్నారా? Let's go. I want to show you what was happening during the time of Aaron. అహరోను కాలములో ఏం జరిగిందో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Amen. Amen. All his duties. అవి ఆయన యొక్క విధులు. How responsible he was. ఆ యాజకత్వము ఆ బాధ్యతలు ఎలా ఇవ్వబడ్డాయి ఆయనకి. But all those things, అయితే ఆ కార్యాలన్నీ they were pointing to Christ. అవన్నీ కూడా క్రీస్తునే సూచిస్తున్నాయి. Amen. ఆమేన్.
Now, they take 2 stones. మరి వారు ఆ రెండు పచ్చలను తీసుకున్నారు. After these 2 stones, ఈ రెండు రాళ్లను తీసుకుని God said to them, verse 10, 10వ వచనంలో ప్రభు వారితో చెప్తున్నాడు, 6 of their names on 1 stone. ఒక రత్నము మీద వారి పేర్లలో 6ను, 6 names. 6 పేర్లు. Are you following? వెంబడిస్తున్నారా? On 1 stone. ఒక రాయి మీద 6 పేర్లు. 6 names on 1 stone. ఒక రత్నం మీద 6 పేర్లు. And other 6 names మిగిలిన 6 పేర్లు of the rest on the other stone. మరొక 6 ఆ పేర్లు మరొక రాయి మీద, రత్నం మీద రాయాలి. The other stones here. మరొక రాయి మీద. Eh? అవునా? 6. 6 గోత్రాలు. Is it correct there? అవునండి. According to their birth. మరి వారి యొక్క జనన క్రమము చొప్పున ఒక రత్నం మీద 6 పేర్లు, మరొక రత్నం మీద 6 పేర్లు రాయవలెను. 6 plus 6. 6 + 6 That makes 12. 12. The 12 tribes of Israel. ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాల వారు. Amen. ఆమేన్. Are you following? మీరు వెంబడిస్తున్నారా? Let's go. Verse 11. 11వ వచనం చూద్దాము. With the work of an engraver in the stone, like the engraving of a signet, shall thou engrave the 2 stones with the names of the children of Israel. Thou shalt make them to be set in ounce of gold. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడు వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. Amen. ఆమేన్. Listen there. అక్కడ జాగ్రత్తగా వినండి. With the work of the engraver in stone. మరి ఆ రాతి మీద చెక్కడపు పని చేసే వాని పనిగా. Amen. ఆమేన్. Thou shalt the 2 stones ఆ 2 రత్నాలని with the names of the children of Israel. ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలీల పేర్లను చెక్కించవలెను. Thou shalt make them to be set in ounces of gold. వాటిని బంగారు జవలలో పొదిగించవలెను. Amen. ఆమేన్. 6 names in here. ఇక్కడ 6 పేర్లు ఉన్నాయి. Another 6 here. ఇక్కడ 6 పేర్లు ఉన్నాయి. And we shall engrave them in. ఆ రత్నం మీద ఆ పేర్లను చెక్కాలి. Those names were engraved in. ఆ రత్నముల లోపల ఆ పేర్లు In చెక్కబడ్డాయి. these 2 stones. ఈ 2 రాళ్ల మీద, రత్నాల మీద. Is there somebody wearing a ring? ఇక్కడ ఎవరి దగ్గరైనా ఉంగరం ఉన్నదండి? If you are wearing a ring, మీరు గాని ఒక ఉంగరాన్ని ధరించేటప్పుడు, as he's saying, like the engravings of the signet there. మరి అక్కడ ఆ చెక్కడం పని యొక్క ప్రాముఖ్యతను మీరు చూస్తారు. Wearing a ring, ఆ యొక్క ఉంగరములో there is something on top there. దానిపైన ఒక రాయి ఒకటి ఉంటుంది. There is a hole. అక్కడ ఒక రంధ్రం ఉంటుంది. Amen. And you put దాంట్లో ఆ రత్నాన్ని పెడతారు మీరు. that head there. మరి అక్కడ ఆ రత్నాన్ని పెడతారు మీరు. Amen. It's like these 2 holes. అలాగే ఈ 2 రంధ్రములలో After engraving. లోపల చెక్కుతున్నాడు ఆయన. Amen. The 6 names there. అక్కడ ఒక దాని మీద 6 పేర్లు, In that stone. ఆ రాయి మీద. Then there was something on top. Engraving them. వాటి Like పైన a seal. చెక్కుతున్నాడు ఆయన, ముద్ర వేస్తున్నాడు. I don't know whether you're getting it or not. మీరు గ్రహించారా లేదు నాకు తెలియదు కానీ గ్రహించారు Then అనుకుంటున్నాను. 6 names here representing the 12 tribes of Israel. అక్కడ 6 ఇక్కడ 6 మొత్తం ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు అవి సాదృశ్యంగా ఉన్నాయి. Let's go. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. Verse 12. 12వ వచనం. And thou shalt put the 2 stones upon the shoulders of the ephod for stones of memorial unto the children of Israel. And Aaron shall bear their names before the Lord upon his 2 shoulders for a memorial. అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. Amen. ఆమేన్. The 2 stones. ఆ 2 రత్నములు, Those 2 stones ఆ 2 రత్నాలు with some names. వాటి మీద పేర్లున్నాయి. Amen. ఆమేన్. Some names in this stone. ఈ రత్నం మీద కొన్ని Some పేర్లున్నాయి. names in this stone. మరొక రత్నం మీద మరికొన్ని పేర్లున్నాయి. So the Bible is saying, కాబట్టి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం you చెప్తున్నది, shall put those 2 stones ఆ 2 రత్నాలను తీసుకుని upon Aaron's shoulder. అహరోను భుజముల మీద వాటిని పెట్టవలెను.
One on this side, ఈ పక్కన ఒక one రత్నము, on this side. ఈ పక్కన మరొక రత్నము. And the prophet said, ఇక్కడ ప్రవక్త చెప్తున్నారు, the strongest part of a man మరి ఆ రత్నము ఒక మనిషిలో భాగముగా ఉన్నది. is in shoulder, ఆ భుజముల మీద ఒక భాగముగా మారిపోయింది. supported by the back. అది ఈ రెండు భుజాలు కూడా ఈ వెన్నుపూస చేత ఆధారంగా నిలబడతాయి అన్నాడు ప్రవక్త. Amen. ఆమేన్. So Aaron the high priest కాబట్టి ప్రధాన యాజకుడైన అహరోను take those names upon his shoulder. ఆ రెండు ఆ పేర్లు కలిగిన రత్నాలను తన భుజముల మీద మోయిచున్నాడు. Amen. ఆమేన్. The names of Israel, ఇశ్రాయేలు యొక్క పేర్లు, representing each tribe, అది ప్రతి గోత్రానికి representing their requests. అక్కడ సాదృశ్యంగా ఉన్నది, వారి యొక్క మనవులకు As the సాదృశ్యంగా high ఉన్నది. priest. మరి ఆ ప్రధాన యాజకుడు. Amen. ఆమేన్. Praise the Lord. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. I don't have time to go verse by verse, friends. మరి స్నేహితులారా, వచనం వెంబడి వచనం ధ్యానించే సమయం లేదు గాని, But just follow. అయితే జాగ్రత్తగా You వినండి. are going to see the meaning of this. మరి వీటి యొక్క భావాన్ని మనం చూడబోతున్నాము. Aaron అహరోను taking the responsibility. ఆ బాధ్యతలను తీసుకుంటున్నాడు. Amen. ఆమేన్. Or whatever the requests వారి యొక్క మనవలన్నీ తీసుకుంటున్నాడు. of the children of Israel, ఆ ఇశ్రాయేలు యొక్క పిల్లల యొక్క ప్రతి అవసరత కలిగిన మనవలను which తీసుకుంటాడు. they were represented in these stones. వారందరి పేర్లు కూడా ఈ రత్నాలలో అవి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. He put them upon his shoulder. ఆ రత్నాలను ఆయన తన భుజాల మీద మోస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Bear their names అక్కడ వారి పేర్లున్నాయి. before the Lord, ఆ పేర్లను తీసుకుని యెహోవా ఎదుటికని వెళుతున్నాడు. upon his two shoulders, ఆ యెహోవా సన్నిధిని ఆయన ఆ పేర్లను భరించుచున్నాడు. for a memorial. జ్ఞాపకార్థంగా దేవుని ఎదుట. Remember in the Old Testament, గుర్తుంచుకోనండి, పాత నిబంధన గ్రంథంలో only the high priest కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే was the only one ఒకే ఒక్కసారి who సంవత్సరానికి can enter into the holiest of holies అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలడు. with all the requests. మరి వారి అందరి మనవులు తీసుకుని, Amen. Interceding for people. మరి ప్రజల కొరకు వారి మనవులు తీసుకుని దేవుని సన్నిధి సముఖం వెతుకుతాడు ఆయన. It was only the high priest కేవలం ఆ పని చేసేవాడు ప్రధాన యాజకుడు మాత్రమే. once a year. సంవత్సరానికి ఒక్కసారి చేస్తాడు ఆయన. And when he enters in, ఆయన లోపలికి ప్రవేశించినప్పుడు the curtain will drop. మరి వెనక తెర ముయ్యబడుతుంది. And it's only the high priest కేవలం అక్కడ ప్రధాన యాజకుడు, with God alone. దేవుడు మాత్రమే అక్కడ ఒంటరిగా ఉంటున్నారు. And all those requests. మరి ఆ ఇశ్రాయేలు పిల్లల యొక్క మనవలన్నీ And he approaches the altar. మరి ఆ బలిపీఠం మీద ఆయన పెడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని నామానికి The high స్తోత్రములు. priest ఆ ప్రధాన in యాజకుడు the Old Testament, పాత నిబంధన కాలంలో according to the pattern, మరి ఆయన మాదిరిగా ఉంటున్నాడు. all their requests, వారి యొక్క మనవలన్నీ the తీసుకుని high priest, ఆ ప్రధాన యాజకుడు, amen, ఆమేన్, with those two stones ఆ రెండు రత్నాలు ఆయన భుజాల మీద మోస్తూ representing the children of Israel ఇశ్రాయేలు పిల్లలకు సాదృశ్యంగా ఉన్న రత్నాలను మోయిచు and their requests and everything. వారి యొక్క మనములు వారి అవసరతలన్నీ తీసుకుని He put them upon his shoulder వాటిని ఆయన తన భుజాల మీద మోయిచు for a memorial. దేవుని ఎదుట జ్ఞాపకార్థంగా ఉంచుతున్నాడు వాటిని. Amen. ఆమేన్. That was the duty of the high priest, అది ప్రధాన యాజకుడి యొక్క యాజక ధర్మం. representing Israel ఇశ్రాయేలు ప్రజలందరికీ అతడు ఒక and ప్రతినిధిగా all ఉన్నాడు. the 12 tribes. మరి ఆ 12 గోత్రాలకి ఆయన ప్రతినిధిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Verse 21. 21వ వచనంలోనికి వెళ్దాం. You can read the whole chapter. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయాలన్నీ చదవండి. అధ్యాయం And మొత్తాన్ని. verse 29. 29వ వచనం. You can enjoy the duties of the high priest in the Old Testament. మరి పాత నిబంధన కాలంలో ఆ ప్రధాన యాజకుడి యొక్క యాజక ధర్మాలను చూసి మీరు ఎంతో But సంతోషిస్తారు. I don't have time for that. అయితే వాటన్నిటిని చదివే సమయం నాకు లేదు గాని, And the stones shall be with the names of the children of Israel, 12 according to their names, like the engravings of a signet. Everyone with his name shall they be according to the 12 tribes. 21వ వచనం. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేరులు ఉండవలెను. Upon his shoulders అవన్నీ ఆయన భుజాల మీద మోస్తున్నాడు as high priest. ఒక ప్రధాన యాజకుడుగా. Remember there are other priests. మరి గుర్తుంచుకోనండి, మిగిలిన But only the యాజకులు high priests. కేవలం యాజకుడు మాత్రం, ప్రధాన యాజకుడు మాత్రమే You are supposed to enter in.
లోపలికి ప్రవేశించవలసింది ప్రధాన యాజకుడు మాత్రమే, representing everyone, మిగిలిన వారందరికి అతడు ఒక ప్రతినిధిగా ఉన్నాడు. the children of Israel. ఇజ్రాయెల్ సంతానం అంతటికి ఆయన ఒక ప్రతినిధిగా ఉన్నాడు. Verse 29. 29వ వచనం, And Aaron shall bear their names of the children of Israel in the breastplate of judgment upon his heart, when he goeth in unto the holy place, for a memorial before the Lord continually. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. Amen. ఆమేన్. We shall show you that breastplate later by God's grace. మరి దేవుని చిత్తమైతే ఆ రొమ్ము మీద ఉన్న న్యాయ విధాన పథకం గురించి తర్వాత మనం చూద్దాం. That breastplate. మరి ఆయన రొమ్ము పట్టి, Amen. ఆమేన్, It was upon his heart. అది ఆయన హృదయం మీద వేలాడుతూ ఉన్నది. When he goeth into the holy place. అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన వెళుతూ ఉన్నాడు. For a memorial. దేవుని ఎదుట ఒక జ్ఞాపకార్థంగా ఉంచడానికి. Amen. And verse 30 is saying, 30వ వచనం చెప్తున్నది, and thou shalt put the breastplate of judgment, the Urim and the Thummim, and they shall be upon Aaron's head. Upon his heart. When he goeth in before the Lord, and Aaron shall bear the judgment of the children of Israel upon his heart. Therefore the Lord, before the Lord continually. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అని వాటిని ఉంచవలేదు. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీల న్యాయ విధానమును నిత్యము భరించును. Amen. ఆమేన్. You can see what was happening there. అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడగలుగుతున్నారు. With those names upon his shoulder. ఆయన భుజాల మీద పేర్లు కలిగి ఉన్నాడు. Carrying them before the Lord. వాటిని భుజాల మీద మోయిచి యెహోవా సన్నిధికి వెళ్తున్నాడు. What was Aaron doing? అహరోను ఏం చేస్తున్నాడు? He was interceding. ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. He was interceding for brothers and sisters. ఆ సహోదరుల పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. He was interceding for the children of Israel. ఇశ్రాయేలు యొక్క కుమారుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. Their names were being represented. ఆ వారి అందరి పేర్లు ప్రాతినిధ్యంగా ఆయన భుజాల మీద ఉన్న రత్నాల మీద రాయబడ్డాయి. And you go before the Lord. ఆయన ప్రభు ఎదుటికి వెళుతున్నాడు. With all their requests. వారి యొక్క మనవలన్నీ తీసుకుని ప్రభు సన్నిధికి వెళుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. That was Old Testament high priest. అది పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రధాన యాజకుడి పని. Amen. ఆమేన్. You know, a high priest. ఆ ప్రధాన యాజకుడు His job, his duties. ఆయన యొక్క యాజకత్వము యాజక ధర్మాలు is to intercede for people. అదేంటంటే ప్రజల కొరకు విజ్ఞాపన చేయుటై ఉన్నది. Amen. ఆమేన్. Is to intercede. ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. Amen. To stand in the gap. ఆ ఖాళీలో ఆయన నిలబడుతున్నాడు. When there is a need. ఏదైనా అవసరత ఎదురైనప్పుడు the priest will be there. అక్కడ యాజకుడు ఉన్నాడు. Standing for you. నీ కొరకు ఆయన నిలబడుతున్నాడు. Standing for your case. నీ యొక్క వ్యాజ్యము పక్షంగా నిలబడుతున్నాడు. You can't go into you are not supposed to go into the holiest of holies. అతి పరిశుద్ధ స్థలంలోనికి నీకు వెళ్ళడానికి అవకాశం లేదు. With your request. నీ మనవి తీసుకుని నువ్వు నేరుగా వెళ్ళలేవు. With everything what you might think of. నువ్వు ఏమనుకుని నీ యొక్క అవసరతలన్నీ కలిగి. But the high priest. కానీ ప్రధాన యాజకుడు with those names engraved in. ఆయన ఆ భుజాల మీద ఉన్న రత్నాల మీద వారి పేర్లు చెక్కబడ్డాయి. upon his shoulder. ఆ భుజాల మీద వారి పేర్లు చెక్కబడ్డాయి. carrying those requests. ఆ మనవలను మోసుకుని వెళుతున్నాడు. before God. దేవుని ఎదుటికి తీసుకుని వెళుతున్నాడు. And God will accept all their heart desires. దేవుడు వారి యొక్క హృదయాసలన్నిటిని అంగీకరిస్తున్నాడు. That was the pattern in the Old Testament. అది పాత నిబంధన కాలంలో ఉన్న మాదిరి. And God was being touched. దేవుడు God was being touched by the way the priests మరి ఆ యాజకుని యొక్క మాటల చేత దేవుడు తాకబడుతున్నాడు. would approach God. మరి ఆ యాజకుడు దేవుణ్ణి ఆ విధంగా సమీపించినప్పుడు with those names. ఆ పేర్లు కలిగి మోయిచ్చు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. Amen. ఆమేన్. And with that blood. ఆ రక్తము before the throne. ఆ సింహాసనం మీద వేయబడుతుంది. before the altar. ఆ బలిపీఠం మీద రక్తము God ప్రోక్షించబడుతుంది. was happy. దేవుడు సంతోషిస్తున్నాడు. Amen. ఆమేన్. Remember Israel. ఇజ్రాయెలును జ్ఞాపకం పెట్టుకోనండి. Saved as a nation. అది ఇజ్రాయెల్ ఒక దేశం. But not us. కానీ మనం కాదు. You can't be saved as a nation.
మనం ఒక దేశంగా రక్షించబడలేవు. We'll be saved individuals. మనం ఒక్కొక్కరం వ్యక్తిగతంగా రక్షించబడతాం. Amen. ఆమేన్. Praise the Lord. దేవుని నామానికి But స్తోత్రములు during that కలుగును. time, the high priest మరి ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు was representing everyone. అక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రాతినిధిగా ఉన్నాడు ఆయన. It was good, eh? మంచిదే కదా అది. After you've done your sacrifice to the priest, ఎక్స్క్యూజ్ మీ సార్. after you've done or offer your sacrifice to the priest, మరి నీ యొక్క బలులు ఆ యాజకునికి అప్పగించినప్పుడు you are happy about that, దాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు. then you go your way. నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు Amen. నీ పనిలో It's the duty for the priest to enter in. ఇప్పుడు నీ పక్షంగా లోపలికి ప్రవేశించే బాధ్యత యాజకునిది, ప్రధాన యాజకునిది. He's going to intercede for you there. అక్కడ నీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. Amen. ఆమేన్. And God will answer. దేవుడు జవాబిస్తాడు. Amen. ఆమేన్. Praise the Lord. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. That's why they used to tie him అందుకే ఆయనకి తాడు కట్టేవాడు నడుముకి. with a long rope. మరి ఒక పొడవైన తాడు కట్టేవారు. That if God is angry ఒకవేళ దేవుడు ఆయన మీద కన్నా కోపపడితే, about him, ఆ ప్రధాన యాజకుడి మీద ఆయన ఆగ్రహపడితే he was going to die there. అక్కడే అతడు చనిపోతాడు. And no one మరియు ఎవరికి was supposed to go there and pick him out. మరి ఆయన తీసుకురావడానికి, లోపలికి వెళ్ళడానికి ఎవరికి అనుమతి లేదు. The only thing was to pull him out. చేయవలసింది ఏంటంటే ఆయన బయటకు లాగివేయటమే. And the method, దానికి ఒక పద్ధతి ఏంటంటే, the priest was supposed to go there మరి ఆ ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు in his robes మరి ఆయన తాడు కట్టుకుని వెళ్తాడు. and those bells. మరి ఆయన అంగీక అంచున గంటలుంటాయి. Amen. ఆమేన్. As he walks in, ఆయన లోపలికి వెళ్ళుచుండగా the bells must ring. ఆ దానిమ్మ గంటల ఆకారంలో ఉన్న పండ్లాకారంలో ఉన్న గంటలు మోగుతా ఉంటాయి. And all the people, మిగిలిన ప్రజలందరూ they will be listening వారు వింటా ఉంటారు. to the bells. ఆ గంటల శబ్దాన్ని వింటా ఉంటారు. Are they still ringing? ఆ గంటలు మోగుతున్నాయా? I said, yeah, they're still ringing. మోగుతున్నాయండి. అయితే ఆయన ఉన్నాడు. If there is no noise, ఒకవేళ శబ్దం లేదనుకోండి, they say it is dead. అయిపోయాడు, చనిపోయాడు. Pull him out. లాగేయండి బయటగా ఆయన్ని. ఇక లాగటమే. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Oh, if I had time, I was going to preach about the bells. మరి ఒకవేళ సమయం ఉంటే ఆ గంటల గురించి నేను బోధించేవాడిని. When the bells are not ringing, మరి ఆ గంటలు మోగనప్పుడు, oh, you are dead spiritually. నువ్వు ఆత్మీయంగా మరణించినట్లే. Amen. ఆమేన్. Are we together? వింటున్నారండి అందరూ? ఇక్కడే ఉన్నారు కదా? Are you following? వెంబడిస్తున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? Praise the Lord. ప్రభు నామానికి స్తోత్రములు కలుగును గాక. Now let's read this quotation. మరి ఈ కోట్ చదువుదాం. వర్తమానంలో కోటేషన్. Amen. In the message, Hebrews chapter 1. హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అనే వర్తమానంలో Let's hear something there. ఇక్కడ ప్రవక్త ఏం చెప్పారో చూద్దాం. Now, ఇప్పుడు in the Old Testament, ఆ పాత నిబంధనలో there are the three different ways they can know a message. మరి ఒక వర్తమానాన్ని వారు తెలుసుకోవటానికి మూడు వేరు మార్గాలు వారికి ఉన్నాయి. First was the law. మొదటిది ధర్మశాస్త్రము. That was just the law. అది కేవలం ధర్మశాస్త్రమైనది. And the second thing was the prophet or a dreamer. తర్వాత వారికి ఒక ప్రవక్త లేదా దర్శనాలు చూసేవాడు ఉండేవారు. And the third one మూడవది was a Urim Thummim. ఊరీము తుమ్మీము. Amen. ఆమేన్. 3 ways. మూడు రకాల మార్గాలు ఉన్నాయి వాళ్ళకి. First one was law. మొదటి ధర్మశాస్త్రము. It was just law. అది ధర్మశాస్త్రమైనది కేవలం. There's no law. It's just like a policeman. మరి ఆ ధర్మశాస్త్రం అనేది ఒక పోలీస్ అధికారి వంటిది. Law is there to send you to the jail. మరి ఆ ధర్మశాస్త్రం చట్టం ఉన్నది ఎందుకంటే నేను చెరసాలకు పంపడానికి. Law only points to you that you are a sinner. మరి ఆ ధర్మశాస్త్రం నీకేం చెప్తుందంటే నువ్వు ఒక పాపి అని చెప్తుంది. Or you are wrong. నువ్వు చేసే తప్పు అని చెప్తుంది. Amen. ఆమేన్. If you break this rule, నువ్వు గన ఈ నియమాన్ని తప్పిపోతే according to the laws, you are wrong. ఈ చట్ట ప్రకారంగా నువ్వు తప్పు చేసినట్లు. That's the purpose of the law. అది ధర్మశాస్త్రం యొక్క ప్రయోజనం లేకపోతే దాని యొక్క ఉద్దేశం. Amen. ఆమేన్. Even here in India, భారతదేశంలో you do have your laws. మీ సొంత చట్టాలు మీకు ఉంటాయి. If you break the law, ఆ చట్టాన్ని కానీ మీరు మీరినట్లయితే you feel that hey, something wrong here. అక్కడ నువ్వు అనుకుంటావు అబ్బో ఏదో నేను పొరపాటు చేసేసానని. It's just law. అదే చట్టం మాత్రమే. You broke the law. నువ్వు ఆ చట్టాన్ని ఉల్లంఘించావు. You think of jail.
నువ్వు వెంటనే చెరసాల్లో పడతానని భయమేస్తుంది You నీకు. think of a policeman. ఓ పోలీస్ అధికారి వస్తా గురించి ఆలోచిస్తావు నువ్వు. Amen. ఆమేన్. That's law. అది ధర్మశాస్త్రం. But the second thing అయితే రెండవది was a dreamer or a prophet. మరి ప్రవక్త లేకపోతే దర్శనములు చూసేవాడు, Something who was spiritual. మరి ఆత్మ సంబంధి అయిన వాడు. But when you are spiritual, చూడండి, మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉన్నప్పుడు it was good with them. మరి అది వారికి మంచిదే. But there was a test. అయితే అక్కడ ఒక పరీక్ష చేయాలి. If you are a dreamer నీకు ఒక దర్శనాలు వస్తుంటే or a prophet, మరి ఒక ప్రవక్తవైనా దర్శనాలు చూసేవాడివైనా, there was this Urim Thummim of Aaron. మరి అహరోను దగ్గర ఆ ఊరీము తుమ్మీము ఉండేది. Amen. ఆమేన్. That was on the breastplate of Aaron. అహరోను యొక్క రొమ్ము పట్టి మీద ఆ ఊరీము తుమ్మీములు ఉండేవి. Aaron used to wear it as the high priest. మరి ప్రధాన యాజకుడిగా అహరోను ఆ పట్టిని ధరిస్తాడు. Aaron was in the office of the high priest, మరి ఎందుకంటే అహరోను ప్రధాన యాజకుడి యొక్క కార్యాలయంలో పనిచేస్తున్నాడు. representing the real high priest. ఆ నిజమైన ప్రధాన యాజకుడికి అతడు ప్రతినిధిగా Who ఛాయగా ఉన్నాడు. is our real high priest? మన నిజమైన ప్రధాన యాజకుడు ఎవరండి? Jesus Christ. యేసు క్రీస్తే మన ప్రధాన He is our యాజకుడు. real high priest. ఆయనే మన నిజమైన ప్రధాన యాజకుడు. Aaron was representing the high priest. అహరోను ఆ ప్రధాన యాజకుడికి ఛాయగా లేకపోతే ప్రతినిధిగా ఉన్నాడు. So that's why was he having that breastplate here అందుకే అతడు ఆ రొమ్ము మీద ఆ పట్టిని కలిగి ఉన్నాడు. upon his heart, ఆయన యొక్క హృదయం మీద ఆ పట్టి పెట్టబడినది. representing the high priest. ఆ ప్రధాన యాజకుడికి అది సాదృశ్యంగా ఉన్నది. So a prophet will come, మరి ఆ ప్రవక్త వచ్చినప్పుడు or a dreamer, లేదా కలలు కాని వాడు వచ్చినప్పుడు and he will say something what he saw ఆయన చూసిన దాన్ని అతడు చెప్తా ఉన్నప్పుడు, or what he dreamt, లేదా ఆయనకు వచ్చిన కళను గురించి మాట్లాడుతున్నప్పుడు, and the breastplate of that was upon Aaron. అహరోను యొక్క హృదయం మీద వేలాడుతున్న రొమ్ము పట్టి మీద There were some lights అక్కడ కొన్ని ఆ రత్నాల నుంచి వెలుగులు ప్రకాశిస్తాయి. on that Urim Thummim. ఆ ఊరిము తుమ్మీము నుండి ఆ వెలుగులు ప్రకాశిస్తాయి. If that dream is not spiritual, మరి ఆ కళ ఆత్మ సంబంధమైనది కాని ఎడలా those lights, ఆ రత్నాల్లో వచ్చే వెలుగులు they couldn't do anything. అవి ఏమి రావు అన్నమాట, వెలుగులు రాదు. Then they will say, అప్పుడు వారు అంటారు, your dream నీ కళ or your prophecy లేదా నీ ప్రవచనం was not spiritual, అది ఆత్మ సంబంధమైనది కాదు, was not supernatural. అది సహజాతీతమైనది కాదు. But if the dream was supernatural, అయితే ఆ కళ అనేది సహజాతీతమైనది అయితే when you are speaking, అతడు ఆ కళ గురించి మాట్లాడుతూ ఉండగానే those lights, ఆ వెలుగులన్నీ కూడా there will be rainbow, మరి ఆ వర్ష ధనస్సు వలె they will start to flash, అవి ప్రకాశించడం ప్రారంభిస్తాయి. they will start to flash. ఆ వెలుగులు ప్రకాశిస్తాయి. That was a sign అదే సూచన. that what you are saying is supernatural. అతడు చెప్పేది సహజాతీతమైన అనే దానికి అది ఒక సూచనగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రభు నామమునకే స్తోత్రములు కలుగును గాక. And tonight also, మరియు ఈ రాత్రి కూడా we do have this Urim Thummim here tonight. ఈ రాత్రి ఇక్కడ మనం కూడా ఊరిము తుమ్మిమును కలిగి ఉన్నాం. What is our Urim Thummim tonight? ఈ రాత్రి మన ఊరిము తుమ్మిము ఏమిటి? The Bible, పరిశుద్ధ గ్రంథమై ఉన్నది, the word of God, దేవుని వాక్యమై ఉన్నది. is our Urim Thummim tonight. ఈ రాత్రి దేవుని వాక్యమే మన ఊరిము తుమ్మిము. If you say something నువ్వు ఏదైనా ఒక దాని గురించి చెప్పినప్పుడు that is not tallying with the word, అది వాక్యంగా అనుగుణంగా లేనట్లయితే, oh, sorry, క్షమించండి, the light went off. ఆ వెలుగు వెళ్ళిపోయింది, లేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. 53, the Urim Thummim was the breastplate that Aaron wear on his breast. ఈ ఊరిము తుమ్మిము ఆ రొమ్ము పట్టి అహరోను తన రొమ్ము మీద ధరించుకునేవాడు. In there was 12 stones. అక్కడ again. 12 రత్నాలు ఉన్నాయి. Jasper, sardis, carbuncle, so forth, on down. మరి దాని మీద ఆ పచ్చ ఆ రాళ్ళు, ఆ 12 రకాల రాళ్ళు ఉండేవి. It's a quotation. Yes. They got all 12 of the big stones. మరి వారు ఆ 12 ఆ పెద్ద రత్నాలు కలిగి ఉన్నారు. That was in the breastplate. అవి ఆ రొమ్ము పట్టీలో ఉండేవి. Showing that he was the high priest of every tribe. మరి ప్రతి గోత్రానికి కూడా అతడే ప్రధాన యాజకుడని ఆ రాళ్ళు సూచిస్తున్నాయి. There were 12 tribes. అక్కడ 12 గోత్రాలు ఉన్నాయి ఇశ్రాయేలీయులు. But by this,
అయితే దీనిని బట్టి it was showing to every tribe that there is a high priest, which was Aaron. మరి చూడండి, అహరోను 12 గోత్రాలకి ఆయనే ప్రధాన యాజకుడైన 12 రాళ్ల ద్వారా సూచిస్తున్నాయి. Amen. The 12 tribes of Israel. 12 ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు ప్రతినిధి. The breastplate hang on a pillar in the church. మరి ఆ యొక్క రొమ్ము పట్టీని ఆ సంఘములో ఆలయములో ఒక స్తంభానికి వేలాడదీసేవాళ్ళు. And when a prophet prophesied, మరి ఎవరైనా ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు and they wanted to be sure it was right, మరి అది నిశ్చయమైనదేనా అని వారు తెలుసుకోవాలనుకున్నప్పుడు, or not, the prophets or the dreamers stood before the Urim and Thummim. మరి ఆ ప్రవక్తలో లేకపోతే ఆ కలలు గనేవారు ఉరీము తుమ్మి మీద నిలబడతారు. And he told his dream or his vision. అతడు తనకు వచ్చిన కళను గురించి గాని దర్శనాన్ని గురించి గాని అక్కడ చెప్తాడు. Whatever he had saw. అతడు ఏం చూశాడో దాన్ని అతడు చెప్తాడు. And in the sacred light, మరి అందులో నుంచి ఆ పరిశుద్ధమైన వెలుగుగానే వచ్చినట్లయితే, you see, God always dwell in the supernatural realm. గుర్తు చూసారా, దేవుడు ఎల్లప్పుడు కూడా సహజాతీతమైన ప్రపంచంలో నివసిస్తున్నాడు. The conglomeration, those lights were just normal until this voice went forth. మరి చూడండి, వారు ఆ స్వరం వారు మాట్లాడే వరకు ఆ రత్నాల్లో ఉన్నటువంటి వెలుగు అలాగే ఉండేది. And when the voice struck those stones, ఎప్పుడైతే వారి యొక్క స్వరము ఆ రాళ్లను తాకిందో, if it wasn't supernatural, she laid dormant. మరి ఒకవేళ అది సహజాతీతమైనది కాకపోతే ఆ వెలుగు అలాగే నిలిచిపోయేది. But if it was supernatural, కానీ అది సహజాతీతమైనది అయితే those lights are reflected the rainbow color together. ఆ వెలుగులన్నీ కూడా ఆ వర్షపు ధనుసు యొక్క రంగులను ఉత్పత్తి చేసేవి. Amen. Amen. That was God speaking. అది మరి ఎవరో ఏదో కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు. This is my prophet. ఇతడు నా ప్రవక్త. Oh, my dreamer, that dreamer. లేదా Came from me. ఈ కళ అనేది నా దగ్గర నుండే వచ్చింది. It was according to the Urim Thummim. మరి వారు ఉరీము తుమ్మిము ద్వారా దానిని వారు పరిష్కరించేవాళ్ళు. That they judge. దానిని బట్టి వారు తీర్పు తీర్చేవాళ్ళు. Said, remember Saul. మరి గుర్తుంచుకోనండి, సౌలు When he backslid, అతడు విశ్వాసంలో వెనక్కి జారిపోయినప్పుడు he said he couldn't have a dream. అతడు అంటున్నాడు, నాకు ఏ కళ కనబడట్లేదు. And the prophet Samuel was dead. మరి ప్రవక్త అయిన సమూయేలు మృతి చెంది ఉన్నాడు. And there was no way. ఇప్పుడు నాకు మార్గం లేదు. He said, even the Urim won't speak even to me. అతడు అంటున్నాడు, ఊరీము తుమ్మిము కూడా నాతో మాట్లాడట్లేదు అన్నాడు ఆయన. Nothing. ఏది లేదు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Saul stood before the Urim. మరి సౌలు ఆ ఉరీము తుమ్మి మీద నిలబడ్డాడు. And his words were dead thumbs. ఆయన యొక్క మాటలన్నీ కూడా మృతమైన మాటల వల్ల కింద రాలిపోయాయి గాని ఆ రత్నాలను తాకలేదు అవి. God just refused him. దేవుడు ఆయన్ని త్రోసివేశాడు. And that Urim Thummim, ఆ ఉరీము తుమ్మిము, that was Aaron's vindication of his priesthood. అది అహరోను యొక్క యాజకత్వం యొక్క నిర్ధారణ అయ్యున్నది. Amen. ఆమేన్. After Aaron going, Moses, the plate hang on the pillar. మరి చూడండి, అహరోను మోషే వెళ్ళిపోయిన తర్వాత ఆ రొమ్ము పట్టిని ఒక స్తంభానికి వేలాడదీశారు వాళ్ళు. And now the Aaronic priesthood ceased when Jesus died. మరి చూడండి, యేసు మరణించినప్పుడు అహరోను యొక్క యాజక ధర్మం నిలిచిపోయింది. And now separating law from grace. ఇప్పుడు అది ధర్మశాస్త్రము నుండి కృపను వేరు చేయుచున్నది. We still have the Urim Thummim. మనం ఇంకనూ ఉరీము తుమ్మిమును కలిగి ఉన్నాము. And Paul was using it. పౌలు దాన్ని ఉపయోగించాడు. Even tonight we are using it. ఈ రాత్రి కూడా మనం దాన్ని ఉపయోగిస్తున్నాము. The Urim Thummim today is God's immortal, eternal, everlasting word. మరి ఈ రోజు దేవుని ఉరీము తుమ్మిము అనగా దేవుని యొక్క నిత్యమైన శాశ్వతమైన నిరంతరం నిలిచి ఉండే ఆయన వాక్యమే. Amen. ఆమేన్. We are using the Urim Thummim tonight. ఈ రాత్రి మనం ఆ ఉరీము తుమ్మిమును ఉపయోగిస్తున్నాం. What is the Urim Thummim? ఆ ఉరీము తుమ్మిము ఏమిటి? The word of God. దేవుని వాక్యమే ఆ ఉరీము తుమ్మిమై ఉన్నది. Amen. ఆమేన్. Hebrews chapter 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:1 The Bible says. పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది. Amen. ఆమేన్. The Bible says. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది That he is the high priest. ఆయన ప్రధాన యాజకుడై Of ఉన్నాడు. our confession. మనం ఒప్పుకొనిన దానికి ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. I'm reading the message preparation. మరి సిద్ధపాటు అనే వర్తమానంలో నుండి నేను మాట్లాడుతున్నాను. I'm reading the message preparation. మరి ప్రిపరేషన్ సిద్ధపాటు అనే వర్తమానము 53వ సంవత్సరం 11వ నెల 11వ తారీఖు. Amen. ఆమేన్. Listen now.
ఇప్పుడు జాగ్రత్తగా వినండి. We are now coming to the high priest. ఇప్పుడు మన ప్రధాన యాజకుని దగ్గరికి The high వస్తాం. priest of our day. మన దినము యొక్క ప్రధాన We యాజకుడు. have seen in parts, మనము దానిని భాగముగా చూస్తున్నాము, not into detail. మరి వివరణాత్మకంగా చూడట్లేదు. What the old high priest's duties were. అయితే ఆ ప్రధాన యాజకుడి యొక్క విధులేంటో మనం చూసాము. I didn't go into detail. మరి నేను అన్ని వివరాల్లోకి వెళ్ళలేదు. But tonight let's go to our high priest. అయితే ఈ రాత్రి మన ప్రధాన యాజకుడు దేవుడే. Amen. ఆమేన్. Jesus Christ. యేసు క్రీస్తే Who is here tonight? ఈ రాత్రి ఆయన మన మధ్య ఉన్నాడు. Amen. ఆమేన్. Is here tonight. ఈ రాత్రి ఆయన మన మధ్యలో ఉన్నాడు. Amen. And ఆమేన్. the prophet is saying here, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, the Bible says, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, he is the high priest of our confession. మనం ఒప్పుకొనిన దానికి ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. Is that right? అది నిజమేనా? Now it's profess. Yes. To profess and to confess something. మరి చూడండి, చెప్పుకోవటం లేకపోతే ఒప్పుకోవటం అనే రెండు ఒకటే. You are prophesying. నువ్వు ప్రవచిస్తున్నావు. Amen. ఆమేన్. You are professing. Sorry, you are professing. మరి నువ్వు చెప్పుకుంటున్నావు Or you are confessing. లేదా ఒప్పుకుంటున్నావు. Praise the Lord. దేవుని స్తోత్రం. It's the same word there. అవి రెండు ఒకటే, ఒప్పుకోవటమైనా చెప్పటమైనా అనేది ఒకటే. Now, he can't do one thing for us till we accept it. మనం చూడండి, మనం దానిని అంగీకరించే వరకే దేవుడు మన కొరకు ఒక కార్యాన్ని చేయలేడు. Amen. ఆమేన్. When we say is the high priest ఆయన ప్రధాన యాజకుడు అని నువ్వు of చెప్పినప్పుడు our confession, మనం ఒప్పుకొనిన దానికైన ప్రధాన యాజకుడై ఉన్నాడు. you might want to say something, నువ్వు ఏదైనా ఒకటి చెప్పాలనుకున్నప్పుడు but you do have somebody to intercede for you. నీ కొరకు ఒకరు విజ్ఞాపన చేయాలని నువ్వు కోరుకున్నప్పుడు, Amen. ఆమేన్, You want to say something before God. దేవుని ఎదుట నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు. Amen. ఆమేన్. You want to ask something before God. దేవుని ఎదుటకు వచ్చి ఒక మనవిని అడగాలనుకుంటున్నావు. నువ్వు Your confession before God. నువ్వు దేవుని ఎదుట ఒప్పుకుంటున్నావు. Your profession before God. దేవుని ఎదుట నువ్వు చెప్పుకుంటున్నావు. Now tonight, good news for you. ఈ రాత్రి మీ అందరికి ఒక శుభవార్త. God is here, the high priest. దేవుడు ప్రధాన యాజకుడిగా ఇక్కడ ఉన్నాడు. Jesus Christ is here, the high priest. ఈ రోజు ఇక్కడ యేసుక్రీస్తు ప్రధాన Who is యాజకుడిగా being ఉన్నాడు. touched by in feeling of our infirmities. మన యొక్క బలహీనతల యందు ఆయన సహానుభవం కలిగిన వాడు. Amen. ఆమేన్. We don't know how to pray, మనకు తెలియదు ఎలా ప్రార్థించాలో. but the high priest, అయితే ప్రధాన he యాజకుడు knows better ఆయన మనకంటే మెరుగుగా what you తెలుసు. want. నీకేం కావాలో తెలుసు ఆయనకి. Amen. ఆమేన్. Sometimes we don't know మనకు తెలియదు కొన్నిసార్లు how to approach him. దేవుణ్ణి ఎలా సమీపించాలో మనకు But తెలియదు. tonight, listen. అయితే ఈ రాత్రి The వినండి, high priest is here. ప్రధాన యాజకుడు ఎక్కడున్నాడు? Who knows your need? ఆయన యొక్క నీ అవసరత ఆయన ఎరిగి Who ఉన్నాడు. knows your heart desires? నీ యొక్క హృదయాస్తలని ఎరిగి ఉన్నాడు. He can take that request ఆయన ఆ మనవిని తీసుకుని వెళ్ళగలడు before God. దేవుని ఎదుటికి. What Aaron used to do అహరోను ఏం చేసేవాడు? with those names upon his shoulder, ఆ భుజాల మీద వారి పేర్లు పెట్టుకుని going before the Lord దేవుని సముఖంలోనికి as the వెళ్ళేవాడు. high priest. మన ప్రధాన యాజకుడు ఈ రోజు, Hallelujah. హల్లెలూయా, Our high priest this night is here. ఈ మన ప్రధాన యాజకుడు ఈ రాత్రి ఇక్కడ మనతో ఉన్నాడు. Amen. ఆమేన్. Praise the Lord. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. Oh, Sodram. స్తోత్రం, Sodram. స్తోత్రం. Listen to this, friends. స్నేహితులారా, ఈ మాట జాగ్రత్తగా వినండి. Amen. ఆమేన్. Says, now he can't do anything for us till we accept it. మనం దాన్ని అంగీకరించే వరకే ఆయన మన కొరకు ఏమీ చేయలేడు. And said that we have accepted it and believe it. మనం దాన్ని అంగీకరించాలి, విశ్వసించాలి, దాని గురించి సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే మన కొరకు ఆయన ఏదైనా చేయగలడు. And testify it. దాని గురించి సాక్ష్యం ఇవ్వు. Is that right? అది నిజమేనండి. He can't do nothing. ఆయన ఏమి చేయలేడు. No matter what. ఏది ఏమైనా సరే You have got to accept it first by faith. విశ్వాసము ద్వారా మొదటగా నువ్వు దాన్ని అంగీకరించాలి, And believe it. దాన్ని నమ్మాలి, And confess that it's right. అది నిజమని నువ్వు ఒప్పుకోవాలి. And he before God. అప్పుడు ఆయన దేవుని ఎదుట. Are you getting that? మీకు అర్థమైందా ఈ మాట? He before God. ఆయన దేవుని ఎదుట. Amen. ఆమేన్. Because you believe it by faith. విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని అంగీకరించావు You కాబట్టి, accept it by faith. విశ్వాసం ద్వారా దాన్ని నువ్వు అంగీకరించావు కాబట్టి, He the high priest. ఆ ప్రధాన యాజకుడైన ఆయన, He the high priest. ప్రధాన యాజకుడైన ఆయన Before God. దేవుని ఎదుట
Amen. ఆమేన్. It makes it right ఆయన దాన్ని సరిచేస్తాడు. in your stead నీ పక్షముగా as a high priest. ప్రధాన యాజకుడిగా నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తాడు. అక్కడ The high priest ప్రధాన యాజకుడు can do it ఆ పని చేయగలడు. in your stead. నీ పక్షముగా చేయగలడు. A high priest ఆ ప్రధాన యాజకుడు is to make intercessions. మన కొరకు ఆ విజ్ఞాపనలు చేస్తున్నాడు. Is that right? అది నిజమేనండి. He is touched by the feeling of our infirmities. ఆయన మన బలహీనతలందు సహానుభవం కలిగిన వాడు. Now that's as far as I know to be truth, and God knows that. మరి అది నాకు తెలిసినంత వరకు ఇదే సత్యము. దేవుడు దాన్ని ఎరిగి ఉన్నాడు. Amen. ఆమేన్. Oh, praise the Lord. ప్రభువుకే స్తోత్రములు కలుగును గాక. Oh, let's hear this one. మరి మరొక కొటేషన్ మనం విందాం. You love him? మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారా? Are you following? మీరు వెంబడిస్తున్నారా జాగ్రత్తగా? Now, in this message, what was the Holy Ghost given for? పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడిన వర్తమానంలో Let's hear the duties of the high priest. ఆ ప్రధాన యాజకుని యొక్క కార్యాలు మనం చూద్దాం. Our high priest, ఆయన మన ప్రధాన యాజకుడు. who is present tonight. ఈ రాత్రి ఆయన మనతో ఉన్నాడు. The one who was. ఉన్నవాడు. The one who was. ఒకప్పుడు ఉన్నవాడు. The one who is. ఇప్పుడు ఆయనే ఉన్నాడు. The మన one who shall. ఆయన ఉండబోవాడై ఉన్నాడు. Amen. ఆమేన్. The one who was yesterday. నిన్నటి దినమున ఉన్నవాడు. The one who is today. ఈ రోజు ఉన్నవాడు. The one who be tomorrow. రేపు ఉన్నవాడు. Is here tonight. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడు మన మధ్య ఉన్నాడు ఈ రాత్రి. The high priest. మన ప్రధాన యాజకుడు. I mean, being touched ఆయన మన by the బలహీనతలు feeling of our infirmities. మన బలహీనతలతో ఆయన తాకగలం మనం. And taking all our requests మన యొక్క మనవలన్నీ మోసుకుని వెళుతున్నాడు ఆయన before God. దేవుని ఎదుటికి. Now, ఇప్పుడు paragraph 59, what was the Holy Ghost given for? పరిశుద్ధాత్ముడు ఎందుకొరకు ఇవ్వబడిన వర్తమానంలో 59వ పారాగ్రాఫ్. Says now, let's also find that దానిని కూడా మనం కనుగొందాం. what also the comforter is. మరి ఆ ఆదరణకర్త ఏం చేస్తాడో మనం చూద్దాం. I mean, the comforter. ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు The comforter is the Holy Ghost. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. Amen. ఆమేన్. And God said, దేవుడు చెప్పాడు. Jesus Christ says, I'll be your comforter. మరి యేసుక్రీస్తు చెప్పాడు, నేను మీకు ఆదరణకర్తగా ఉందును. Amen. ఆమేన్. If things are not well, ఒకవేళ నీకు నీ పనులన్నీ the సరిగా high లేవనుకో, priest, ఆ ప్రధాన యాజకుడు he promised ఆయన నీకు వాగ్దానం that చేశాడు. I'm going to be your comforter. నేను నీకు ఒక ఆదరణకర్తగా ఉంటాను అని నేను వాగ్దానం చేశాడు. Amen. ఆమేన్. Let's go first. John 16:7. మరి యోహాను సువార్త 16:7 చూద్దాం. See if isn't an advocate. ఆయన మన యొక్క ఉత్తరవాదై ఉన్నాడు. Amen. ఆమేన్. Our high priest tonight. ఈ రాత్రి మన ప్రధాన యాజకుడు He's telling us, he's telling you ఆయన నీతో నాతో మనతో that చెప్తున్నాడు. I am your advocate. నీ పక్షముగా వాదించువాడని నేనే, నీ ఉత్తరవాదం నేనే. Amen. ఆమేన్. Tonight, according to the laws of this earth, మరి ఈ భూ సంబంధమైన చట్టాల ప్రకారంగా ఈ రాత్రి if you have got an issue నీకేదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, concerning the things of this world, ఈ లోక సంబంధమైన వాటిలో ఏదైనా సమస్య వస్తే you look for an advocate. మీరు ఒక లాయర్ కొరకు వెతుకుతారు, ఉత్తరవాది కొరకు. Isn't it so? అది నిజమేనండి. Eh? అవునా? You look for an advocate. మీరు లాయర్ కోసం వెతుకుతారు. You see the pattern now. మరి ఇప్పుడు ఆ క్రమాన్ని చూడండి. Yes, we are told that the high priest అలాగే మనకు చెప్పబడింది ప్రధాన is యాజకుడు our advocate. ఆయన మన ఉత్తరవాది, ఆయనే మన న్యాయవాది. What you do, నువ్వేం చేస్తావు? you just tell your story to the advocate. నీ యొక్క కథ అంతా ఆ యొక్క న్యాయవాదికి చెప్పుకుంటావు. That I have done this, I have done this, I have done this. అయ్యా నేను ఇది చేశాను, అది చేశాను, ఇది చేశాను. It's well up to you. ఇప్పుడు అయ్యాక ఈ బరువంతా మీరు భరించండి. You go to the judge. మీరు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళండి. I'm here. నేను ఇక్కడ కూర్చుంటాను. You have looked for an advocate. కాబట్టి మీరు ఆ న్యాయవాది కొరకు And the వెతుకుతారు. judge is there. ఇక్కడ జడ్జి గారు ఉన్నారు. But I'm free, I'm here. ఇప్పుడు నేను మాత్రం స్వేచ్ఛగా ఉన్నా, నేను ఇక్కడ బయట Who ఉండిపోయాను. is doing the intercession? ఇప్పుడు ఆ విజ్ఞాపన ఎవరు చేస్తున్నారు? ఉత్తరవాది And చేస్తున్నాడు. I'm here. నేను మాత్రం ఎక్కడున్నాను. And I want the results. నాకు ఫలితం అడుగుతాను ఆయన్ని. I'm looking for the result. ఆ ఫలితాల కొరకు ఆయన వైపు చూస్తాను. What's my case? నా వ్యాజ్యం ఏమైంది? I've handed it over to the advocate. ఎందుకంటే నా వ్యాజ్యం అంతటిని న్యాయవాది And the చేతిలో పెట్టేశాడు. advocate న్యాయవాది must take it to the judge. దాన్ని న్యాయాధిపతి దగ్గరికి తీసుకువెళ్తాడు. I'm free. నేను స్వతంత్రుణ్ణి. I'll be busy at work నేను నా పనుల్లో నేను చేసుకుంటా or ఉంటాను. doing my things. నా కార్యాలు నేను చక్కబెట్టుకుంటా ఉంటాను.
Amen. ఆమేన్. I've surrendered the case to the advocate. ఎందుకంటే నా వ్యాజ్యం అంతటిని ఉత్తరవాదికి So our అప్పగించేశాను. high priest tonight అలాగే ఈ రాత్రి మన is ప్రధాన our యాజకుడు advocate. ఆయన మనకు న్యాయవాది అయి ఉన్నాడు, ఉత్తరవాది అయి ఉన్నాడు. Amen. ఆమేన్. He is your advocate. ఆయన నీ న్యాయవాది. Just rest your case in him. నీ యొక్క వ్యాజ్యం అంతటిని ఆయన చేతుల్లో పెట్టి. Amen. ఆమేన్. You have got an advocate tonight. ఎందుకంటే ఈ రాత్రి ఆయన నీకు ఉత్తరవాదిగా ఉన్నాడు. The high priest is here. ఆ ప్రధాన యాజకుడు మన మధ్య ఉన్నాడు. Amen. ఆమేన్. He will take all our requests మన యొక్క మనవలన్నీ తీసుకువెళదాం. before God. ఆయన మన మనవలన్నీ దేవుని ఎదురుకు తీసుకుని We వెళుతున్నాడు. have an advocate. మనం ఆ ఉత్తరవాదిని కలిగి ఉన్నాం. Praise the Lord. ప్రభుకు స్తోత్రం. Nevertheless, I will tell you the truth. అయినప్పటికీ నేను మీకు సత్యం చెప్తున్నాను. It is expedient for you that I go away. మరి నేను వెళ్ళిపోవటం మీకు మంచిది. But if I go not away, నేను వెళ్ళనట్లయితే the comforter will not come. మీ దగ్గరికి ఆదరణకర్త రాలేడు. But if I depart, అయితే నేను వెళ్ళిపోయిన I ఎడల will send him unto you. నేను ఆయనను మీ యొద్దకు పంపుదును. Amen. ఆమేన్. The high priest ఆ ప్రధాన యాజకుడు is telling you, ఆయన మీతో చెప్తున్నాడు, I will send you a comforter. నేను మీకు ఆదరణకర్తను పంపుదును. And the high priest our comforter. మరి ప్రధాన యాజకుడే మన ఆదరణకర్త అయి ఉన్నాడు. Amen. Amen. And this comforter is here. ఆ ఆదరణకర్త ఇక్కడ ఉన్నప్పుడు You know, when Lazarus died, మరి లాజర్ మరణించినప్పుడు Christ was there. క్రీస్తు అక్కడే ఉన్నాడు. The resurrection himself. The resurrection himself. ఎందుకంటే ఆయనే ఆ పునరుద్ధానమై ఉన్నాడు. But when Lazarus was sick, అయితే లాజరు రోగముతో ఉన్నప్పుడు the news went to him ఆ వార్త ఆయనకి చేరింది. that your friend is sick. నీ స్నేహితుడు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. Then he went ahead preaching and do other things. అయితే ఆయన ఏం చేశాడంటే ఇంకా ముందుకు సాగిపోయాడు ప్రసంగించుకుంటా ఆ పనుల్లో. Another message came. మరొక వర్తమానం వచ్చింది ఆయన. Your friend is very sick. నీ స్నేహితుడు బహుగా ఖాయిలపడి ఉన్నాడు, వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. He went further. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. Then the next message was, తర్వాత వచ్చిన కబురు ఏంటంటే, your very friend is dead. అయ్యా నీ స్నేహితుడు మరణించాడు. He said he is not dead. ఆయన అన్నాడు, లేదు ఆయన చనిపోలేదు, He is sleeping. ఆయన నిద్రపోతున్నాడు I అన్నాడు. will go and awake him. నేను వెళ్ళి ఆయన లేపుతాను అన్నాడు. They couldn't understand him. వాళ్ళకి అది ఏం అర్థం కాలేదు. That's why the prophet was saying sometimes ప్రవక్త అన్నాడు కొన్నిసార్లు there's what you call a double tongue talk. మరి కొన్నిసార్లు రెండు రకాలుగా మాట్లాడుతున్నాం అని అనుకుంటాం. When a prophet speaks, మరి ప్రవక్త మాట్లాడినప్పుడు sometimes you might miss it. మనం దాన్ని అర్థం చేసుకునే విషయంలో తప్పిపోతాం. Double tongue talk. మరి ఎందుకంటే ఆయన రెండు రకాల విషయాలు ఒకే దానిలో మాట్లాడుతున్నాడు. You might think it's one of the things, but it's spiritual. మరి నువ్వు ఒకటను నువ్వు అనుకుంటావు, కానీ ఆత్మీయ కోణంలో ఆయన మరొక దాని గురించి మాట్లాడుతున్నాడు. So they said you are going to awake him. He is dead. ఏంటి ఆయన లేపుతారా? ఆయన చనిపోయాడండి. But you are speaking of resurrection. అయితే ఆయన మాట్లాడేది పునరుద్ధానం గురించి, నిద్ర నుంచి లేపటం కాదు. How can you say I will go and awake him? He's asleep. మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు, ఎలా అంటాడండి నేను లేపుతాడంటే ఎట్లా లేపుతాడు? Did you hear correct? He is dead. అయ్యా నీకు వినపడిందా? ఆయన చనిపోయాడు. And when he came, ఆయన అక్కడికి వచ్చినప్పుడు, amen, ఆమేన్, look the attitude ఆ ప్రజల యొక్క వైఖరి చూడండి. of Mary and Martha మార్తా మరియ యొక్క ఎలా స్పందించారో చూద్దాం. when he came. ఆయన అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా స్పందించారు. As a man, ఒక మనుష్యుడిగా he wept. ఆయన కన్నీరు గార్చాడు. But from there, కానీ అక్కడి నుండి యాజ్ దేవుడిగా said, where did you put him? ఆయన అడిగారు, మీరు ఆయన ఎక్కడ పెట్టారు అన్నాడు. Where is his grave? ఆయన సమాధి ఎక్కడ? Why? ఏంటది? The comforter has come. ఆదరణకర్త వచ్చాడు. The comforter has come. ఆదరణకర్త వచ్చాడు. Amen. ఆమేన్. I believe many people came. నేను నమ్ముతున్నాను అనేక మంది వచ్చారు అక్కడికి. They say the critics came. మరి విమర్శకులు వచ్చారు. So, the pastor of your church. మీ సంఘ కాపరి చూడండి అయ్యా, After 4 days. 4 రోజుల తర్వాత వచ్చాడా? These churches.
ఈ సంఘాలు అలాగే అంటారు. Mary Martha, మరియా మార్తా, you have joined the end time message. మార్తా మరియా నువ్వు Church. అంత్యకాల వర్తమాన సంఘానికి వెళ్తున్నారుగా మీరు. It's not a good church. అదేం మంచి సంఘం కాదమ్మా. The pastor heard that your brother died. He went away for 4 days. మరి చూడు, మీ సహోదరుడు చనిపోబోతున్నాడని తెలిసి కూడా ఆయన 4 రోజులు ప్రయాణం అవతలకి వెళ్ళిపోయాడు. I believe Martha said, no, we didn't join end time message. We were born. మరి బహుశా మార్తా గారు అని ఉంటుంది, అమ్మా మేము వర్తమాన సంఘంలో చేరలేదు, మేము వర్తమాన సంఘంలో జన్మించామని చెప్పి ఉంటుంది. We are Christians. We are not born in this. No, I mean, మనం క్రైస్తవులు, we didn't join. We don't join church. మనం సంఘంలో చేరలేము, మనం జన్మిస్తాం సంఘంలో. If you join tomorrow, you join another one and join another. ఎందుకంటే ఈ You are రోజు born into it. రేపు ఇంకో దాంట్లో జాయిన్ అవుతా, ఇంకో దాంట్లో చేరతా, ఇంకో దాంట్లో చేరతా ఉంటాం. You are born into it. They said, oh, you didn't join this. No. అంటే మీరు చేరలేదా? లేదు When you సార్. say join, you join burial societies, you join those insurance things. And మరి so forth. చేరటం అంటే ఆ ఇన్సూరెన్స్ దాంట్లో చేరటం, లేకపోతే ఆ సమాధి కార్యక్రమాలు చేసే సొసైటీలో చేరటం అలాంటివి. You don't join church. కానీ సంఘంలో చేరవు నువ్వు. We are sons and daughters of God. ఎందుకంటే మనం దేవుని కుమారులము కుమార్తెలమే. Amen. ఆమేన్. Praise the Lord. ప్రభువుకి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. But he was always saying, కానీ మీరు ఎప్పుడు చెప్తారు, if I am gone, ఆయన అంటే నేను వెళ్ళిపోయిన ఎడలా I will send you the comfort. నేను మీకు ఆదరణకర్తను పంపుదును. But they didn't understand. అయితే వారు అర్థం చేసుకోలేదు దాన్ని. Amen. ఆమేన్. And they were so comfortable to know that the comforter is here. అయితే ఈ రోజు ఆదరణకర్త మన మధ్య ఉన్నాడని తెలుసుకోవటం మనకి ఎంత ఆదరణనిస్తుంది. When he went to the grave, ఆయన సమాధి దగ్గరకు వచ్చినప్పుడు, Amen, ఆమేన్, he was the resurrection. ఆయనే పునరుద్ధానం అయి ఉన్నాడు. He was the high priest ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. among them. ఆమేన్. Amen. ఆమేన్. And Lazarus, లాజరు, he woke up. లాజరు బయటికి రమ్మని కానీ లాజరు లేచి వచ్చాడు. The critics, విమర్శకులు, they were humiliated. మరి వారు అవమానం పొందారు. విమర్శించిన వారు. Even the devil himself was humiliated. అపవాది కూడా వాడు అవమానపరచబడ్డాడు. What happened? ఏం జరిగింది? Lazarus is back. లాజరు చనిపోయాడు. Maybe somebody was wearing Lazarus's coat. మరి Maybe somebody was wearing Lazarus's coat. మరి బహుశా లాజర్ గారి కోట్ని ఇంకెవరో వేసుకుని ఉండొచ్చు, ఇంకా ఆయన ఎలాగో చనిపోయాడని. ఆయన అంగీన వేరే ఒకటి ధరించి ఉండొచ్చు. What happened when he came out of the grave? ఇప్పుడు లాజర్ సమాధి నుంచి వచ్చిన తర్వాత ఏమవుద్ది? ఆల్రెడీ ఆయన కోట్ వేరే వాడు వేసుకున్నాడు. Eh? Amen. ఆమేన్. Are we together? The comforter. అందరు ఇక్కడే ఉన్నారా? సరే, ఆదరణ. The scripture says, లేఖనాలు చెప్తున్నాయి, when I am gone, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను will send you the comforter. ఆదరణకర్తను పంపుదును. And the comforter is the Holy Ghost. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్ముడే. And this comforter ఈ ఆదరణకర్త is here tonight. ఈ రాత్రి ఇక్కడ మన మధ్య Who ఉన్నాడు. is this comforter? ఈ ఆదరణకర్త ఎవరు? It's Jesus Christ himself. యేసు క్రీస్తే. Amen. ఆమేన్. The comforter is here. ఆదరణకర్త ఇక్కడున్నాడు. Now when he comes, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు he will reprove the world of sin and righteousness and of judgment. మరి ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పింపజేయును. Of sin because they believe not of me. Of righteousness because I go to the Father and you see me no more. మరి చూడండి, వారు నన్ను విశ్వసించలేదు కాబట్టి అది వారికి పాపముగా ఎంచబడును. కానీ నన్ను విశ్వసించిన వాళ్ళకి అది నీతిగా ఎంచబడును, ఎందుకంటే నేను తండ్రి యొద్దకు వెళుతున్నాను. Oh, judgment because the prince of this world is judged. ఎందుకంటే ఈ లోకపు అధిపతి తీర్పు తీర్చబడి ఉన్నాడు. Says man the advocate. మరి చూడండి, ఆ ఉత్తరవాది 1 John 2 verse 12. మొదటి యోహాను 2:12 ఉన్నది. Amen. ఆమేన్. No, it says 1 John 2. మొదటి యోహాను 2:1. Amen. ఆమేన్. 1 John 2 1 to 2. Praise the Lord. మొదటి యోహాను 2వ అధ్యాయం 1 నుంచి 2 వరకు. We are not reading. ఓకే, మనం చదవట్లేదు. My little children, నా చిన్న పిల్లలారా, these things write I unto you, ఇది నేను మీకు రాయటం మంచిది, that you sin not. మీరు పాపం చేయకుడి. And if any man is sin,
ఎవరైనా పాపం చేసిన ఎడల we have an advocate మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. with the Father Jesus Christ the righteous. నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. Amen. ఆమేన్. If you do have sin, మీరు గాన పాపం చేసిన ఎడల our advocate is still here tonight. ఈ రాత్రి ఇంకా ఉత్తరవాది మన పక్షంగా ఉన్నాడు. Who is the advocate? ఆ ఉత్తరవాది ఎవరు? Jesus Christ the righteous. నీతిమంతుడైన యేసుక్రీస్తే ఆ That's our ఉత్తరవాది. high priest tonight. ఈ రాత్రి ఆయన మనకు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. Amen. ఆమేన్. He is our high priest. ఆయనే మన ప్రధాన యాజకుడు. He is the propitiation for our sins. ఆయన మన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడు. And not ours only, కేవలం మన పాపములు మాత్రమే కాదు గాని but also the sins of the world. ఈ సర్వలోకం యొక్క పాపముల నిమిత్తం ఆయన బలిని అర్పించాడు. Of the whole world. Amen. ఈ భూమి అంతటి కొరకు. Says, ఆమేన్. what is the Holy Ghost? ఆ పరిశుద్ధాత్మ అనగా ఎవరు? It's an advocate. ఆయన ఒక ఉత్తరవాది అయి ఉన్నాడు. Amen. ఆమేన్. An advocate. ఆ ఉత్తరవాది. You see, what is an advocate? ఆ ఉత్తరవాది అనగా ఎవరు? What does it do? ఆయన ఏం చేస్తాడు? Make an advocate. మన పక్షంగా వ్యాజ్యమాడతాడు. It has mercy. అది దయ కలిగి ఉన్నది. It stands in your place. ఆ ఉత్తరవాది నీ స్థానంలో నిలబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ స్థానంలో నిలబడుతున్నాడు. Our high priest కాబట్టి మన ప్రధాన యాజకుడు is carrying all our burdens tonight. ఈ రాత్రి మన పాపములన్నీ మోయిస్తున్నాడు. As the high priest, ఆ ప్రధాన యాజకుడుగా taking them before God. వాటన్నిటిని దేవుని ఎదురుకు తీసుకుని వెళుతున్నాడు. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. It does things that you can't do. నువ్వు చేయలేని పనులను ఆయన చేస్తున్నాడు. It's a appropriation for our sins. మన పాపముల నిమిత్తమైన ఆయన వెల చెల్లిస్తున్నాడు. It's your righteousness. అది నీ నీతి అయి ఉన్నది. It's your healing. అది నీకు స్వస్థత అయి ఉన్నది. It's your life. అది నీకు జీవమై It's ఉన్నది. your resurrection. అది నీ పునరుద్ధానమై ఉన్నది. It's all that God has for you. దేవుడు నీ కొరకు చేసే సమస్తము ఆ పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. He is an advocate. ఆయన మనకు ఉత్తరవాది అయి ఉన్నాడు. Amen. ఆమేన్. So tonight, ఈ రాత్రి our advocate is here. మన ఉత్తరవాది ఇక్కడ ఉన్నాడు. Who is being touched by the feeling of our infirmity. ఆయన మన అనారోగ్యముల చేత రోగముల చేత సహానుభూతి కలిగిన వాడు. Amen. ఆమేన్. Who is Jesus Christ. నిజమైన యేసుక్రీస్తు. The same God yesterday, today and forever. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు ఆయన. Amen. ఆమేన్. Praise the Lord. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగును గాక. Hebrews chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Amen. ఆమేన్. Praise the Lord. Some few minutes I'll close. కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. Seeing then we have a great high priest. Hebrews chapter 4 verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. Seeing then that we have the great high priest that is passed into the heavens, Jesus the Son of God, let us hold fast our profession. ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. For we have not a high priest which cannot be touched with the feelings of our infirmities, but was in all points tempted like as we are, yet without sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడెను. ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. Amen. ఆమేన్. In the message Hebrew హెబ్రీయులు అనే chapter వర్తమానంలో 1, I want to finish now. ఇప్పుడు దాన్ని ముగించబోతున్నాను. మొదటి He's అధ్యాయంలో speaking about the Logos. ఆయన లోగోస్ గురించి మాట్లాడాడు. The Logos that went out of God. దేవునిలో నుండి బయటికి వెళ్ళిన ఆ లోగోస్. He says it's hard to explain, అయితే దాన్ని వివరించడం కష్టమే. but it was a part of God. అయితే ఆ లోగోస్ అనేది దేవునిలో ఒక భాగమై ఉన్నది. Logos. లోగోస్. Amen. ఆమేన్. Logos. లోగోస్. This Logos. ఆ లోగోస్ He said something went out of God, దేవునిలో నుండి ఒక భాగం బయటకు వచ్చింది. and this thing, ఆ బయటకు వచ్చిన it లోగోస్ was part of God. అది దేవునిలోని భాగమే. Amen. ఆమేన్. Let's follow this one for a while. Then I'll close with this one. దీన్ని జాగ్రత్తగా వెంబడించండి, తర్వాత నేను ముగిస్తాను.
Amen. ఆమేన్. He says, the Logos, లోగోస్ and this great fountain of spirit which had no beginning or no end, this great spirit begin to form మరి in the చూడండి. creation, and the Logos that went out from it was the Son of God. మరి చూడండి, ఆ గొప్ప ఆత్మ ఓటలో నుండి ఆ లోగోస్ వెలుపలకు వచ్చింది. దానికి ఆది లేదు, ఆ ఓటకి ఆది లేదు, అంతము లేదు. ఆ గొప్ప ఆత్మ ఒక రూపమును ధరించుకొని ఉన్నప్పుడు ఆ సృష్టిలో ఆ లోగోస్ ఆయనలో నుండి బయటకు వచ్చింది. ఆయనే దేవుని కుమారుడై ఉన్నాడు. Amen. ఆమేన్. The Logos, the Son of God. ఆ లోగోస్ దేవుని కుమారుడై ఉన్నాడు. దేవుని వాక్యమే దేవుని కుమారుడై ఉన్నాడు. Says it was only visible form that the Spirit had. మరి చూడండి, ఆత్మ యొక్క దృశ్యమైన రూపం ఒకటి, అది లోగోస్ అనగా వాక్యము. దాన్ని మాత్రమే మనం చూడగలం భౌతికంగా. Or it was the theophany. లేదా అది వాక్యం శరీరమై ఉన్నది. ఆమేన్. Theophany, which means a body. దాని అర్థం థియోఫనీ అనగా శరీరం అని అర్థం. And the body was like a man. ఆ శరీరము ఒక మానవుడి వలె ఉంది. ఆత్మ శరీరము. Amen. ఆమేన్. As the teaching of the prophet. మరి ప్రవక్త యొక్క బోధల ప్రకారంగా He said, if this earthly tabernacle being dissolved, మరి భూ సంబంధమైన ఈ గుడారము శిథిలమైపోయినను, you've got one waiting for you. మన కొరకు మరొక గుడారం అక్కడ కనిపెట్టుచున్నది. And that body waiting for you now ఇప్పుడు ఆ గుడారము లేకపోతే ఆ శరీరం మన కొరకు కనిపెడుతూ ఉన్నట్లయితే is called the theophany body. అలా కనిపెట్టుచున్న శరీరాన్ని థియోఫనీ అంటారు, అనగా వాక్యపు శరీరమై ఉన్నది. Amen. ఆమేన్. Your theophany body is waiting for you. నీ వాక్యం యొక్క శరీరము నీ కొరకు ఎదురు చూస్తుంది. When you die, నువ్వు మరణించినప్పుడు you don't just become a wind or whatever. నువ్వేదో గాలిగానో వాయువుగానో లేకపోతే ఒక ఆవిరిగానో మారిపోవు. There's a body for you. నీ కొరకు ఒక శరీరం ఉన్నది. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Oh, Sodom. స్తోత్రం. మోషే saw it when it passed through. అది ఆ రాయి ఆ బండ మీదుగా దాటి వెళ్ళుచున్నప్పుడు మోషే దాన్ని చూశాడు. Remember in the time of Moses. మరి జ్ఞాపకం ఉంచుకోనండి, మోషే కాలంలో. Amen. By the rock, as the prophet says. మరి ప్రవక్త చెప్పి ఉన్నాడు, మోషే ఆ బండ దాక్కున్నప్పుడు He looked and said. ఆయన చూసి అన్నాడు, it looked like the back part of a man. అది ఒక మనుషుని వీపు వలె కనబడుచున్నది అన్నాడు. Moses saw this theophany. మోషే ఈ వాక్యపు శరీరాన్ని చూశాడు. And when tried to look, ఆయన వెనక్కి తిరిగి చూడాలనుకున్నప్పుడు it was like the hind part of a man. అది ఒక మనుషుని వీపు వలె కనబడింది. Theophany body. వాక్యము శరీరము. Amen. ఆమేన్. It's the same type of body that we receive when we die here. ఈ భూమి మీద మనం మరణించినప్పుడు మనం కూడా అటువంటి శరీరాన్ని మనం పొందుకుంటాం. If this earthly tabernacle be dissolved, ఒకవేళ ఈ భూ సంబంధమైన గుడారం శిథిలమైపోయిన ఎడల we have one already waiting. ఇప్పటికే ఒక శరీరం మన కొరకు కనిపెట్టుచూ ఉన్నది. That was it. అది లోగోస్ అంటే అది. Amen. ఆమేన్. Are you following? మీరు వెంబడిస్తున్నారా? అర్థమవుతుందా? So if you die, ఒకవేళ నువ్వు మరణిస్తే there's a body for you. నీ కొరకు ఒక శరీరం ఉన్నది అక్కడ. A theophany body for వాక్యము you. శరీరము నీ కొరకు అక్కడ ఎదురు చూస్తా ఉంది. Amen. ఆమేన్. Says that was it, and then that was the theophany which was the Son of God. అదే ఆ వాక్యపు శరీరము. ఆ వాక్యపు శరీరం ఎవరు? దేవుని కుమారుడే ఆ వాక్యపు శరీరం. That logos. ఆ లోగోస్. That thing that went out of God. దేవునిలో నుండి వెలుపలకు వచ్చిన లోగోస్. So the prophet is saying here, ఇక్కడ దేవుని ప్రవక్త అంటున్నాడు, that was the Son of God. ఆయనే అదే దేవుని కుమారుడై ఉన్నాడు. ఆ వచ్చిన భాగమే దేవుని కుమారుడు. Says that which was the Son of God, the Son, that logos. ఆ కుమారుడు ఆ లోగోస్. Listen. జాగ్రత్తగా వినండి. That logos. ఆ లోగోస్. That theophany. ఆ వాక్యపు శరీరం became flesh. అది శరీరం ఆయను. John 1:1. యోహాను 1:1. In the beginning was the word. ఆది యందు వాక్యము ఉండెను. And the word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. And that word ఆ వాక్యము came among us. శరీరధారి మన మధ్య నివసించెను. It became flesh.
ఆయన శరీరధారి And అయ్యాడు. who is that? ఆయన ఎవరు? Jesus Christ, యేసుక్రీస్తు, the high priest. మన ప్రధాన యాజకుడు. Amen. ఆమేన్. The word became flesh. వాక్యము శరీరధారి అయింది. The word became among us. వాక్యము మన మధ్యకి దిగి వచ్చాడు. Amen. ఆమేన్. The Son of God, దేవుని కుమారుడు, our high priest, మన ప్రధాన యాజకుడు. who is being touched tonight. ఈ రాత్రి ఆయన మనం తాకగలం. The feeling of our infirmities. మన బలహీనతలేంది ఆయన సహానుభూతి కలిగిన వాడు, వాటిని అర్థం చేసుకోగలిగిన వాడు ఆయన. That's our high priest. మన ప్రధాన యాజకుడు అట్టివాడు. Amen. ఆమేన్. He's carrying all our burdens tonight ఈ రాత్రి మన భారములన్నిటి గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. before God. దేవుని ఎదుట ఆయన వాటిని లక్ష్య పెడుతున్నాడు. By faith, your heart desire, if you believe, నువ్వు విశ్వసించినట్లయితే విశ్వాసం ద్వారా నీ the హృదయాశలు, high priest will take over. మన ప్రధాన యాజకుడు వాటిని తీసుకుంటాడు. Because he is our advocate. ఎందుకంటే ఆయనే మన ఉత్తరవాది అయి ఉన్నాడు. Amen. ఆమేన్. He knows your heart. నీ హృదయాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. Even tonight, he's moving from bench to bench. ఈ రాత్రి కూడా ఆయన ఒక వ్యక్తి దగ్గర నుంచి మరొక వ్యక్తి దగ్గరికి ఆయన వెళుతున్నాడు. From heart to heart. ప్రతి హృదయం నుండి మరొక హృదయం దగ్గరికి వెళుతున్నాడు. Because he is the high priest. ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడై ఉన్నాడు. He wants to take everything to God. ఆయన సమస్తాన్ని కూడా దేవుని యొద్దకు తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు. Amen. ఆమేన్. He's here. ఆయన మన మధ్య ఉన్నాడు ఇప్పుడు. Amen. ఆమేన్. He's here. ఆయన ఇక్కడ ఉన్నాడు. Amen. ఆమేన్. Angels are here. దేవదూతలు ఇక్కడ ఉన్నారు. The pillar of fire is here. అగ్ని స్తంభం ఇక్కడ ఉన్నది. God is here. దేవుడు ఇక్కడ ఉన్నాడు. Amen. ఆమేన్. So why do you fear? మరి ఇంకెందుకు భయపడుతున్నారు మీరు? Fear not. భయపడవద్దు. Amen. ఆమేన్. The high priest is here. ప్రధాన యాజకుడు ఇక్కడ ఉన్నాడు. Our advocate. మన ఉత్తరవాది. Says that was it. అదే సంగతి. That son, ఆ కుమారుడు, that logos ఆ లోగోస్ became flesh శరీరధారి అయిన. because we are put in flesh. మనము కూడా శరీరం ధరించి ఉన్నాం కాబట్టి ఆ కుమారుడు శరీరధారి అయ్యాడు. And the theophany, ఆ థియోఫనీ, the logos లోగోస్ became flesh శరీరధారి అయిన. here among us. మన మధ్య నివసించాడు. And it was nothing else but the dwelling place for the entire fountain dwell in him. మరి ఆయన మరెవరో కాదు గాని ఆ జీవపు ఓటంతా నివసించేటువంటి స్థలమే యేసుక్రీస్తు అయి ఉన్నారు. Says, oh, do you see it? మీరు దాన్ని గ్రహించారా? There it is. అది సంగతి. Amen. ఆమేన్. He's saying here, a king came down from Salem. షాలేము నుండి ఒక రాజు వచ్చాడు. I'll finish with this. Allow me just a few minutes. కొద్ది నిమిషాలు అనుమతిస్తే దీంతో ముగిస్తాను. Let me finish with this one, దీంతో ముగించొచ్చా? Amen. ఆమేన్. Praise the Lord. Can't finish. See. ముగించలేను కానీ చూస్తాను ఏం చేస్తాను. Amen. ఆమేన్. But I believe you got the idea అయితే నేను నమ్ముతున్నాను నా ఉద్దేశాన్ని మీరు గ్రహించారని నేను of the నమ్ముతున్నాను. high priests ఆ ప్రధాన యాజకుడి యొక్క ఉద్దేశం మీకు who is అర్థమైందని here నమ్ముతున్నాను. tonight. ఆ ప్రధాన యాజకుడి రాత్రి మన మధ్య ఉన్నాడు. It says, and a king come down from Salem షాలేము నుండి ఆ రాజు వచ్చాడు. and met Abraham coming from the slaughter of the kings. మరి రాజులను వధించి వస్తున్న అబ్రహామును కలుసుకున్నాడు. And this king did not have no father, ఈ యొక్క రాజుకి తండ్రి లేడు, no mother, no తల్లి beginning లేదు. of days, no ending of life. ఆయన జన్మకు ఆది లేదు, అంతము లేదు. Who did Abraham met? అబ్రహాము ఎవరిని కలుసుకున్నాడు? Melchizedek. మెల్కీసెదెకును కలుసుకున్నాడు. Abraham met Melchizedek. అబ్రహాం మెల్కీసెదెకును కలుసుకున్నాడు. He had no father, no mother, ఆయనకి no తండ్రి beginning, లేడు, no తల్లి end. లేదు, ఆది జన్మ దినము లేదు, ముగింపు లేదు. ఆయన Abraham met God. అబ్రహాము దేవుణ్ణి కలుసుకున్నాడు. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. He says, now think. ఒకసారి ఆలోచించండి దాని గురించి. He never had a time that he began, or he never ఆయన has a జీవమునకు time when ప్రారంభము he లేదు, will end. ముగింపు లేదు ఆయనకు. So that same king of Salem was to be living today. మరి చూడండి, ఆ షాలేము రాజే ఈ రోజు జీవిస్తున్నాడని మనం నమ్ముతున్నాం. You see it? మీరు దాన్ని చూసారా? It was that theophany. అది ఆ వాక్యం శరీరమై ఉన్నది. That was that son of God. ఆ దేవుని కుమారుడై ఉన్నాడు ఆయన. What Salem? షాలేం అనగా ఏమిటి? That Jerusalem. అదే ఆ యెరూషలేము. Says, do you know what Salem means? షాలేం అనగా అర్థం ఏంటో తెలుసా? Jerusalem. యెరూషలేము. So it was the king of Jerusalem. ఆయన యెరూషలేము రాజు. Amen. ఆమేన్. Salem means Jerusalem. షాలేం అనగా యెరూషలేము. So amen. ఆమేన్. It says that Abraham being blessed
was searching, trying to find the city whose builder and maker was God. అబ్రహాము ఆశీర్వదించబడిన వాడై ఏ పట్టణమునకు దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం కొరకు ఆయన వెతుకుచున్నాడు. He wandered about in sheepskins and goatskins everywhere, destitute, wandering, and was seeking a city whose builder and maker was God. మరి వాళ్ళు గొర్రె చర్మములు మేక చర్మములు ధరించిన వారే అనేక సమస్యలు పడుతూ ఏ పట్టణమునకు దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పట్టణాన్ని వెతికారు వాళ్ళందరూ. And he met the king of that Salem. ఇప్పుడు అతడు ఆ షాలేము రాజును కలుసుకున్నాడు. Coming down and paid him a tenth of all the spoils. మరి ఆ షాలేము రాజు రావటం ఆయన చూసినప్పుడు ఆయన కొల్లగొట్టుకొచ్చిన వాటి అన్నిటిలో కూడా 10వ వంతు ఆయనకు చెల్లించాడు. Praise the Lord. That's him. Oh, brother Graham, that was him. That was him. మరి సోదరుడ గ్రహం అది ఆయన ఉన్నాడు ఆయన. Abraham seen him again one day. He was sitting in the tent. అబ్రహాము ఆయన మరొక దినమున కలుసుకున్నాడు. ఒక రోజు ఆయన ఆ గుడారము దగ్గర కూర్చొని ఉన్నప్పుడు in that theophany boat. ఆ వాక్యపు శరీరాన్ని మరొకసారి చూశాడు ఆయన. Abraham saw him again. అబ్రహాము ఆయన్ని మరలా కలుసుకున్నాడు. While he was sitting ఆయన కూర్చొని ఉన్నాడు in the tent. ఆ గుడారము దగ్గర. He looked coming up there. ఆయన చూసినప్పుడు and he seen 3 men coming. అక్కడ 3 మనుషులు రావటం ఆయన చూశాడు. He said, my Lord. ఆయన అన్నాడు, నా ప్రభువా. Amen. ఆమేన్. And he is here tonight. ఈ రాత్రి ఆయన మన మధ్య ఉన్నాడు ఇక్కడ. The high priest. ఆ ప్రధాన యాజకుడు Jesus Christ. యేసుక్రీస్తే ఆ ప్రధాన యాజకుడు. That's why I said in Revelation chapter 1. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన చెప్పారు verse 6. 6వ వచనం. He has made us kings and priests unto God, his Father, to be the glory and dominion forever and ever. Amen. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగును గాక. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. Amen. ఆమేన్. After the Levitical priesthood changed. మరి చూడండి ఆ లేవి యాజక ధర్మం మారిపోయింది. Amen. ఆమేన్. He has made us also priests and kings. ఇప్పుడు ఆయన మన రాజులు గాని యాజకులు గాని చేసి ఉన్నాడు. In the Old Testament, పాత నిబంధనలో it was only from the Levi family. లేవి కుటుంబం వారికి గోత్రికులకు మాత్రమే అవకాశం ఉన్నది. Amen. ఆమేన్. But after the Levitical change, అయితే priesthood change, మరి ఆ లేవి యాజక ధర్మం మార్చబడిన తర్వాత we also became priests and kings. మనం కూడా రాజులము యాజకులమయ్యాము. Now also we have got access ఇప్పుడు మనకు కూడా అనుమతి ఇవ్వబడింది. to get into the holiest of holies. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి మనకు అనుమతి ఇవ్వబడింది. Amen. ఆమేన్. During the time of Aaron, అహరోను కాలంలో it was once a year. సంవత్సరానికి ఒక్కసారే. But now, కానీ ఇప్పుడైతే anytime, ఏ సమయమైనా any minute, ఏ క్షణమైనా anytime, any minute, ఏ రోజైనా ఏ we క్షణమైనా have got the access now మన లోపలికి వెళ్ళే అనుమతి to మనకి ఇవ్వబడింది. enter into the holiest of holies. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి మనకు అనుమతి Because ఇవ్వబడింది. he has made us ఎందుకంటే ఆయన మనలను king and priest. రాజులుగా యాజకులుగా In చేశాడు. the Old Testament, ఆ పాత నిబంధనలో it was only men. కేవలం మనుషుడు మాత్రమే. But now, కానీ ఇప్పుడైతే it's for both women and men. అది స్త్రీ పురుషులిద్దరికి. పాత నిబంధనలో పురుషుడికి మాత్రమే. Everyone క్రొత్త నిబంధనలో qualifies. ఇప్పుడు ప్రతి ఒక్కరికి యోగ్యత ఇవ్వబడింది. Sisters, they qualify. సహోదరులకి మీకు Brothers, they యోగ్యత. qualify. సహోదరులకి యోగ్యత ఇవ్వబడింది. Everyone qualifies regardless of the race. మరి గోత్రంతో జాతితో సంబంధం లేకుండా ఎవరైనా వెళ్ళొచ్చు. Neither from the tribe of Judah, neither from the Jewish tribe. ఓ మరి లేవి గోత్రమైన యోధా గోత్రమైన రూబేను గోత్రమైన. Amen. ఆమేన్. We, మనము he has made us priests and kings. ఆయన మనలను రాజులుగా We యాజకులుగా have got చేశాడు. access. మనకు అనుమతి ఇవ్వబడింది. He has made us priests and kings. He's saying now he is addressing these 7 church ages. ఇప్పుడు ఆయన 7 సంఘ కాలాలతో మాట్లాడుతాడు. 7 సంఘ కాలాలలో Now he said dominion and glory
to be him forever and ever. మరి రాజ్యము అధికారము మహిమ యుగ యుగములో ఆయనకే చెల్లును గాక. He has made us priests. ఆయన మనలను యాజకులుగా చేశాడు. Did you ever know what a priest is? మరి ఒక యాజకుడు అంటే ఎవరో నీకేమైనా తెలుసా? What his office is? మరి ఆ యాజక ధర్మం ఏమిటి? A priest is to make sacrifice. మరి యాజకుడు పని ఏంటంటే బలులు అర్పించుట, To make intercession. విజ్ఞాపన చేయుట. And over in the Hebrews, మరి హెబ్రీలలో, it says that హెబ్రీ పత్రికలో the church is the royal priesthood. ఇప్పుడు సంఘమే ఆ రాజరికం కలిగిన యాజకత్వాన్ని కలిగి ఉన్నది. A royal priesthood, a holy nation, a peculiar people. రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనాంగము, ప్రత్యేకమైన ప్రజలమై ఉన్నాం. A holy nation, ఒక పరిశుద్ధమైన దేశమై ఉన్నాం. peculiar people, ప్రత్యేకమైన జనాంగమై ఉన్నాం. royal priesthood, రాజులైన యాజక సమూహమై ఉన్నాం. offering. ఆ బలులు అర్పిస్తున్నాం. Here it is now. ఇప్పుడు మనం ఆ పనిలోనే ఉన్నాం. ఇక్కడ Offering spiritual sacrifices. ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం. Every man ప్రతి పురుషుడు, and woman ప్రతి స్త్రీ that comes to God మరి దేవుని దగ్గరకు వచ్చే ప్రతి వారు enters in the veil. ఆ తెర ఆవలికి వెళ్ళగలుగుతున్నారు. స్త్రీలైన పురుషులైన దేవుని దగ్గరకు వచ్చేవారు ఎవరైనా. Because of redemption. ఎందుకంటే విమోచన బట్టి. We are redeemed, brothers and sisters. సహోదరి సహోదరులారా, మనం విమోచించబడిన వారమే. We are out of the world. మనం లోకముల నుండి బయటకు వచ్చాము. And we are in Christ. క్రీస్తు లోపలికి వెళ్ళాం. Redemption is in two parts. విమోచనలో రెండు భాగాలు ఉన్నాయి. Coming out. బయటికి రావటం and getting into. లోపలికి వెళ్ళుట. We are out of the world. లోకములో నుండి బయటకు and we వచ్చాం. are in Christ. క్రీస్తు లోపలికి వెళ్ళాం. out of unbelief. అవిశ్వాసంలో నుండి బయటకు వచ్చాం. into faith. విశ్వాసములోనికి వెళ్ళాం. Amen. ఆమేన్. Faith in Christ. క్రీస్తునందున్న విశ్వాసం. Hallelujah. హల్లెలూయా. He has made us priests and kings. ఆయన మనల్ని రాజులుగా యాజకులుగా చేసి ఉన్నాడు. How many priests and kings are here ఇక్కడ tonight? ఎంతమంది రాజులు యాజకులు ఉన్నారు? How many priests and kings are here ఇక్కడ tonight? ఎంతమంది రాజులు యాజకులు ఉన్నారు ఈ రాత్రి? Brothers, sisters, సహోదరి సహోదరులారా, you can intercede for your pastor. మీ పాస్టర్ గారి కొరకు మీరు విజ్ఞాపన You can చేయొచ్చు. intercede for your deacon. నీ డీకన్ గారి కొరకు You విజ్ఞాపన can చేయవచ్చు. intercede for your wife. నీ భార్య కొరకు నీ You విజ్ఞాపన can చేయవచ్చు. intercede for your brother. నీ సహోదరుడు కొరకు నీ విజ్ఞాపన చేయవచ్చు. That's the duties of a priest. అది యాజకుని యొక్క ధర్మమై ఉన్నది. Is to intercede. ఆ యాజక ధర్మం ఏంటంటే విజ్ఞాపన చేయటం. Amen. హల్లెలూయా. Even for your loved ones. మన ప్రియుల కొరకు కూడా మనం విజ్ఞాపన చేయవచ్చు. As a priest, you must intercede. మరి క్రైస్తవుడుగా నువ్వు వారి పక్షంగా విజ్ఞాపన Brother చేయవచ్చు. Branham, ఒక రక్త he సంబంధిగా preached the message, the token. సహోదరుడు బ్రహ్నాం గారు ఆనవాళ్ళని వర్తమానాన్ని బోధించారు. You applied the token to your loved ones. ఆయన అంటున్నాడు, మీ ప్రియుల కొరకు ఆ ఆనవాళ్ళని As a అన్వయించాడు. priest, ఒక యాజకుడుగా you love them to come in. నువ్వు వారిని ప్రేమిస్తున్న వారు You love లోపలికి them రావాలి. to be believers. వారు విశ్వాసులుగా మారాలని Because కోరుకున్నావు. you are a priest. నువ్వు ఒక యాజకుడు కాబట్టి. అబ్రహాము What did he do? ఆయన ఏం చేశాడు? He stood in the gap. ఆ గాలిలో నిలబడ్డాడు. And God said, దేవుడు చెప్పాడు, I'm going to destroy Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాని నాశనం చేయబోతున్నాను అన్నాడు. But Abraham, కానీ అబ్రహాము as a priest, యాజకుడుగా Amen, he stood in the gap. ఆ గాలిలో నిలబడ్డాడు. He says, if there's 50 righteous, ఒకవేళ 50 మంది నీతిమంతులు అక్కడ God ఉంటే, said, I'm not going to destroy. దేవుడు అన్నాడు, నేను వాటిని నాశనం చేయను. What about the fourth? ఒకవేళ 40 మంది ఉంటే, God said, I'm not going to destroy. ప్రభువు అన్నాడు, నేను నాశనం చేయను. Abraham knew, అబ్రహాముకు తెలుసు, if there is one who is righteous, ఒక నీతిమంతుడున్నా God is not going to destroy. దేవుడు దాన్ని నాశనం చేయడని ఆయనకు తెలుసు. So it's you, the seed of Abraham, అబ్రహాము యొక్క సంతానమైన నీవు who can intercede for anyone. ఎవరి కొరకు పక్షంగానైనా నువ్వు విజ్ఞాపన If చేయగలవు. somebody is sick, ఎవరైనా రోగులుగా ఉంటే be a real priest. నువ్వు నిజమైన యాజకుడుగా ఉండు. Intercede for him. ఆయన కొరకు నువ్వు విజ్ఞాపన చేయి. There's a prayer request. మరి ఏదైనా ఒక ప్రార్థన మనం ఉంటే, Be a real priest. నువ్వు ఒక యాజకుడుగా Interceding for one another. ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపన చేయండి. He has made us priests and kings. ఎందుకంటే ఆయన మన రాజులుగా యాజకులుగా చేసి ఉన్నాడు. And our advocate is here tonight. ఈ రాత్రి మన ఉత్తరవాది మనతో ఉన్నాడు. The Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు, Our high priest, మన ప్రధాన యాజకుడు is here ఈ tonight. రాత్రి ఆయన మన మధ్య ఉన్నాడు. During the time of Aaron, అహరోను కాలములో Aaron was the high priest అహరోను మా ప్రధాన and యాజకుడు, other priests. మిగిలిన యాజకులు. But tonight, కానీ ఈ రాత్రి అయితే He has made you and me high priests. నిన్ను నన్ను ఆయన యాజకుడిగా చేశాడు. But we do have the high one.
మనకు ఆ the ఉన్నతమైన high వాడు. priest, మనం ప్రధాన యాజకుడిని కలిగి ఉన్నాం. Jesus Christ, యేసు క్రీస్తు అని ప్రధాన యాజకుడిని కలిగి ఉన్నాం. who is being touched by the feeling of our infirmity. ఆయన మన బలహీనతలందు సహానుభూతి కలిగిన వాడు. Shalom, షలోం shalom, షలోం సమాధానం. shalom, షలోం shalom, షలోం shalom. షలోం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుడు అనుగ్రహించిన దివ్యమైన మాటలను బట్టి మరొక్కసారి మనం లేచి నిలబడతాం. మన మధ్యనున్న మన దేవుణ్ణి మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. వందనములు 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 దేవా, వందనములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా, స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, సొలొమోను రాజు చెప్పిన విధముగా తండ్రి, ఆకాశము కింద ప్రభువా ఏది కొత్తది లేదు మా గొప్ప దేవుడా. మునుపు జరిగిందే ఇప్పుడు జరుగుతున్నదని ప్రభువా, ఇప్పుడు జరుగుతున్నది ప్రభువా, మునుపు జరిగినదిగానే ఉన్నదని ప్రభువా సొలొమోను చెప్పిన విధముగా తండ్రి ప్రభువా యేసే పాత నిబంధన గ్రంథము తండ్రి క్రొత్త నిబంధనకు తండ్రి ప్రభువా అది ఛాయగా ఉన్నది మా గొప్ప దేవుడా. పాత నిబంధనలో ప్రభువా ఆ ప్రధాన యాజకుడి యొక్క బాధ్యతలు ప్రభువా మేము ధ్యానించినప్పుడు మా గొప్ప దేవుడా ప్రతి బాధ్యత ప్రభువా యేసయ్యా అది నిన్నే సూచిస్తా ఉండి అన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే నీవే మా ప్రధాన యాజకుడవై ఉన్నావు తండ్రి. ఆనాడు మా గొప్ప దేవుడా ప్రధాన యాజకుడు తండ్రి తన భుజముల మీద ప్రభువా యేసయ్య ఆ రాళ్లను కలిగి ఉన్నాడు ప్రభువా. ఒక్కొక్క రాయి మీద ప్రభువా 6 గోత్రపు పేర్లు ప్రభువా రాయబడి ఉన్నవి తండ్రి, చెక్కబడి ఉన్నవి తండ్రి. ప్రభువా యేసయ్య 12 గోత్రముల వారి పక్షాన ప్రభువా విజ్ఞాపన చేయుచున్నాడు ప్రభువా, ఉత్తరవాదము చేయుచున్నాడు తండ్రి, వారి కొరకు బలులు అర్పించుచున్నాడు తండ్రి, హోమము చేయుచున్నాడు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య వారి పాపమును ప్రభువా యేసయ్య పరిహరించడానికి ప్రభువా వధించబడిన ఆ యొక్క రక్తము ప్రభువా యేసయ్య చిలకరింపు చేయుచున్నాడు మా గొప్ప దేవుడా. ప్రభువా స్తోత్రములు తండ్రి, అది ఛాయిగా మాత్రమే ఉన్నది ప్రభువా యేసయ్య. అసలైన నిజమైన కార్యము ప్రభువా నీవు చేయుచున్నావు తండ్రి. ప్రభువా యేసయ్య ఉత్తరవాదము తండ్రి గడిచిన 7 సంఘ కాలాలుగా ప్రభువా యేసయ్య మా కొరకు తండ్రి, యేసయ్య మా గొప్ప దేవుడా నీవు దేవుని ఎదుట నిలబడి తండ్రి ప్రభువా స్తోత్రములు మా కోసము ఉత్తరవాదము చేసావు తండ్రి, విజ్ఞాపన చేసావు మా గొప్ప దేవుడా. మాకు ప్రార్థన చేయటం రాని సమయంలో ఉండినప్పుడు ప్రభువా మా పక్షాన నీవు ప్రార్థన చేసావు తండ్రి. మా అవసరతలను ప్రభువా దేవుని యొద్ద పెట్టిన దేవుడు అయినావు ప్రభువా యేసయ్య. స్తోత్రములు ప్రభువా మా పక్షాన ప్రభువా నీవు నిలబడి ప్రభువా మా గొప్ప దేవుడా మాకు సమస్తాన్ని జరిగించి ఉన్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా మాకు నిత్య జీవాన్ని ఇచ్చావు తండ్రి, మా పాపములు ప్రభువా ప్రక్షాళన చేసావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మమ్మల్ని రాజులుగా చేసావు తండ్రి, యాజక సమూహంగా చేసావు ప్రభువా యేసయ్య. స్తోత్రములు మమ్ములను అతి పరిశుద్ధ స్థలానికి నడిపించిన దేవుడు ప్రభువా, మరుగైన మన్నాను భుజింపనిచ్చిన దేవుడవై ఉన్నావు ప్రభువా యేసయ్య. స్తోత్రములు 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 మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఆ ప్రధాన యాజకుడు తండ్రి ప్రభువా యేసయ్య ఆ బంగారు దట్టిని ప్రభువా ఏ ఫోదును ప్రభువా కలిగి ఉన్నాడు తండ్రి. ప్రభువా యేసయ్య ఏ ఫోదు ఎదుట ప్రభువా మాట్లాడినప్పుడు కలలు చెప్పినప్పుడు తండ్రి అది దేవుని యొద్ద నుండి వచ్చిందో లేదంటే అది యాదృశ్చికంగా వచ్చిందో ప్రభువా యేసయ్య అది తెలియపరచబడతా ఉండి అన్నది మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఈనాడు ఆ యొక్క ప్రభువా మా గొప్ప దేవుడా రాజా స్తోత్రములు తండ్రి ఆ బంగారు దట్టికి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడు ఎఫోదుకు సాదృశ్యముగా ఉండిన వాక్యాన్ని మాకు ఇచ్చిన దేవుడవై ఉన్నావు తండ్రి. ప్రభువా ఇప్పుడు ప్రభువా యేసయ్య వాక్యమే మాకు కొలమానమై ఉన్నది ప్రభువా. వాక్యం ఏమి చెప్పుచున్నదో ప్రభువా అది మేము చేయవలసిన వారమై ఉన్నాము తండ్రి. ప్రభువా స్తోత్రములు స్తోత్రములు తండ్రి, నీవే మా ప్రధాన యాజకుడవు తండ్రి, నీవే మా ఉత్తరవాదివు తండ్రి.
ప్రభువా యేసయ్య. అయితే ప్రభువా ఇప్పుడు మేము ముగింపు సమయంలో ఉన్నాం ప్రభువా. ఆ ఉత్తరవాదం ముగించబడింది ప్రభువా యేసయ్య. ఇప్పుడు ప్రభువా నీవే ప్రభువా ఉత్తరవాదాన్ని ముగించి మా గొప్ప దేవుడా తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి ప్రభువా తండ్రి చేతిలో ఉండిన ప్రభువా ఆ 7 ముద్దల పుస్తకాన్ని తీసుకొని ప్రభువా తెరవబడిన పుస్తకాన్ని తీసుకొని ఈ భూమి మీదకి దిగి వచ్చిన దేవుడవయ్యున్నావు ప్రభువా. యేసయ్యా స్తోత్రములు. మా కోసము దిగి వచ్చి ప్రభువా ఈనాడు మాతో ఐక్యపరచబడిన దేవుడవయ్యున్నావు ప్రభువా. మమ్మల్ని మీ వాక్యముగా మార్చుచున్నావు తండ్రి. మరలా ప్రభువా యేసే మమ్మల్ని ప్రభువా నిత్యత్వంలోనికి ప్రభువా తీసుకొని పోనయ్యున్న దేవుడవయ్యున్నావు ప్రభువా. రాజా స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ఆ స్థితి వచ్చేంత వరకు ప్రభా మా కోసం ఉత్తరవాదం చేసావు మా గొప్ప దేవుడా. ఇప్పుడు ఆ స్థితికి మేము వచ్చి ఉంటుండగా మమ్మల్ని కొనిపోవటానికి ప్రభా నీవే ప్రభా రంగం మీదకి వచ్చావు తండ్రి. ఒకనాడు మేము అక్కడ ఉన్నాము తండ్రి ప్రభువా యేసయ్య. అక్కడ ఉన్నాము కాబట్టి ప్రభా ఇక్కడికి ప్రభువా యేసయ్య మేము పంపబడ్డాము తండ్రి. మరలా అక్కడికి వెళ్ళటానికి యోగ్యతను ప్రభా మాకు కలుగజేసావు తండ్రి. ఆ స్థితిని కలుగజేసావు ప్రభా. ఆ వాక్యపు రూపాన్ని మాలో తీసుకువచ్చావు తండ్రి. అందును బట్టి వందనములు, 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 వందనములు తండ్రి. వందనములు ప్రభా, వందనములు తండ్రి. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినం వరకు. యేసయ్యా 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 మా యేసయ్యా యేసయ్యా మా యేసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన
జగత్ పునాది వేయబడక మునిపే ముద్రించబడ్డాం మా గొప్ప దేవుడా. ఈనాడు మేమంతయు ప్రభువా చిన్న మందగా ప్రభువా యేసయ్య, మీ వధువుగా ప్రభువా యేసయ్య ఇక్కడ మీ సన్నిధానంలో సమావేశపరచబడ్డామంటే ప్రభువా ఇది మా ఆలోచన కాదు ప్రభువా, మా తలంపు కాదు తండ్రి. జగత్ పునాది వేయబడక మునిపే ప్రభువా ఈ కార్యాన్ని నీవు చూచావు మా గొప్ప దేవుడా. మీ వాక్యాన్ని బట్టి ఇక్కడ మేము మలచబడుచున్నాము తండ్రి, మీ వాక్యాన్ని బట్టి పోషించబడుచున్నాము తండ్రి, మీ వాక్యాన్ని బట్టి బలపరచబడుచున్నాం ప్రభువా. మీ వాక్యం ద్వారా మేము సిద్ధపరచబడుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసే నీవు జగత్ పునాది వేయబడక మునుపు ఏ రూపంలో అయితే ప్రభువా నీవు చూస్తావు ప్రభువా ఆ రూపంలోకి మేము నడిపించబడుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఆ రూపంలోకి ప్రభువా యేసే మేము రావటానికి మా పక్షాన మా ప్రధాన యాజకుడిగా నీవే ఉండి మా గొప్ప దేవుడా మా కోసం సమస్తాన్ని నీవు జరిగించుచున్నావు తండ్రి. ప్రభువా మీ వాక్యాన్ని ప్రభువా తేటగా మా హృదయాలు తెరిచి మా కనులు తెరిచి ప్రభువా వినిపింపజేయుచున్నావు ప్రభువా. ఇదే వాక్యాన్ని ప్రభువా పండితులు అర్థం చేసుకోలేకపోయారు తండ్రి, ప్రభువా గొప్పవారు అర్థం చేసుకోలేకపోయారు ప్రభువా, జ్ఞానులు అర్థం చేసుకోలేకపోయారు గాని ప్రభువా ఇది మా గొప్పతనం కాదు ప్రభువా, నీవే మాలో ఉండి ప్రభువా మా కనులు తెరుచుచున్నావు తండ్రి, మా హృదయాలు తెరుచుచున్నావు ప్రభువా, మా జ్ఞానాన్ని తెరుచుచున్నావు మా గొప్ప దేవుడా. ప్రభువా ఈ వాక్యము ప్రభువా మా అణువణులో భాగమై ప్రభువా యేసే మేము ఫలించగలుగుటకు తండ్రి కృప చూపించుచున్నావు మా గొప్ప దేవుడా. యేసయ్యా స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. యేసయ్యా ఈ స్థితిలో మేము నిలబడగలిగి ఉన్నామంటే ప్రభువా మా యొక్క ఉత్తరవాదిగా నీవు ప్రభువా యేసయ్యా ప్రభువా మా పక్షాన నిలబడ్డావు తండ్రి, మా కోసము ప్రభువా యేసయ్య ఉత్తరవాదం చేసిన దేవుడవై ఉన్నావు ప్రభువా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. నీవు చేసిన సమస్తానికై ప్రభువా లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. యేసయ్యా స్తోత్రములు, 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 స్తోత్రములు. మన మధ్యన శామ్యూయల్ గారు తొర్రూరులో సేవ చేస్తున్న శామ్యూయల్ గారు ముందుకు వచ్చి ప్రార్థన ముగింపు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా దేవ యేసుక్రీస్తును నీ నామములో ప్రభువా మరి రాత్రి మరొక్కసారి ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలు వినే దేవుడవు నీవు ఒక్కడవే. అందుకు ప్రభువా నీవు ఇదిగో మాకు ప్రధాన యాజకుడుగా ఉన్నావు నాయన. మా యొక్క విజ్ఞాపనలన్నిటినీ, మా యాచనలన్నిటినీ, మా యొక్క ప్రార్థనలన్నిటినీ ఇదిగో ప్రభువా మరి నాయన మేము నీ ఎద్దకు తీసుకొని వస్తుండగా ఇదిగో ప్రధాన యాజకుడుగా మీరు మా పక్షమున తండ్రి అతి పరిశుద్ధమైన స్థలములోనికి ఆ మహిమా ప్రవేశములోనికి ప్రభువా మేము వచ్చినట్లుగా మా పక్షమున తండ్రి విజ్ఞాపన చేయుచున్న దేవుడానికి స్తోత్రములు. ఈ రాత్రి తండ్రి ప్రభువా మరి నాయన ఇదిగో ఈ చిన్న సంఘమును మీరు ఆశీర్వదించి దీవించిన విధానము కొరకే నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా మా మధ్యలోనికి ఎంతో దూర ప్రాంతము నుంచి ప్రభువా మరి దైవజనులను తండ్రి ప్రభువా నోయల్ గారిని ప్రభువా మీరు పంపించి మాకు ఇచ్చిన వర్తమానమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. స్థానిక సంఘ కాపర్ని ప్రభువా ఇదిగో తండ్రి ప్రభువా మరి బాబు దీపు గారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన ఇదిగో మరి తండ్రి ప్రభువా ఈరోజు మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారమును మీరు అందించారు ప్రభువా. మరి దైవజనులను మీరు దీవించండి, తన పరిచర్య కింద ఎదుగుతున్న సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, కుటుంబాన్ని ప్రభువా మీరు పోషించండి నాయన, ప్రతి అవసరత అక్కడ తీర్చండి ప్రభువా. నీ సేవకులకు తండ్రి ప్రభువా మరి మంచి ఆలోచన జ్ఞానమునిచ్చి సంఘమును నడిపించినట్లుగా మీ ఆత్మ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. సంఘములోని ప్రభువా ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరుగా మీరు ఆశీర్వదించండి నాయన. వాక్యమును బోధించినటువంటి దైవజనులను ప్రభువా మరి నోయల్ గారిని మీరు అభిషేకించండి నాయన. ఇంకా అనేక స్థలాలను మీరు నిలబెట్టండి ప్రభువా. రేపటి సాయంకాల సమయములో నాయన మీరు ఇంకనూ తండ్రి ప్రభువా మీ ఆత్మ చేత అభిషేకించి మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని మేము ప్రార్థిస్తున్నాము. తన పరిచయను కూడా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యముని ఇవ్వండి నాయన. అలాగనే తండ్రి ప్రభువా తాను విడిచి వచ్చిన కుటుంబానికి సంఘానికి మరి నాయన మీరు తోడుగా ఉండమని మేము ప్రార్థిస్తున్నాము. అదే ప్రకారంగా తండ్రి ప్రభువా వచ్చినటువంటి దైవజనులందరినీ ప్రభువా మీరు దీవించండి, వారి సంఘాలను పరిచయను ఆశీర్వదించండి ప్రభువా. మరి నాయన తండ్రి ప్రభువా ఈ రాత్రి
క్షేమంగా మేము మా యొక్క ప్రాంతాలకి, గృహాలకి చేరుటకు అయా మీరు కృప చూపించమని, విత్తబడినటువంటి వాక్యమును తండ్రి ప్రభువా మా అందరిలో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాము. చక్కగా తెలుగులో తర్జుమా చేసినటువంటి అయా నీ సేవకులను ప్రభువా, మరి ఇదిగో తండ్రి ప్రభువా జాషువా గారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇంకా చక్కని మాటలు అందించినట్టుగా తన నోటిని తెరవండి నాయన. మీ ఆత్మతో నింపండి ప్రభువా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడవైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మన మీదను మన కుటుంబాల మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దూరం నుండి వచ్చిన వారికి మరి